సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మళ్ళీ ఒక అద్భుతమైన అవకాశం, సాయి తత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందువల్లంటే హేమాద్రి పంత్ గారు ఒక మాట చెప్తారు, దాన్ని మా రమేష్ అన్న కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సాయి వర్షాకాలంలో మేఘం వంటి వారు. ఆయన ఆనందం అనే అమృత వర్షాన్ని కురిపిస్తారు. దాన్ని మనం యథేచ్ఛగా తాగి సేకరించి పెట్టుకోవడం కాదు, పంచాలి అంటాడు అందరు. సో మనం ముందు యథేచ్ఛగా స్వీకరించాలి, తాగాలి, ఆయన ప్రేమలో మునగాలి, మళ్ళీ ఆ ప్రేమని అందరికీ పంచిపెట్టాలి. సో సాయి వచ్చిందే అందుకోసం, మనలో అడుగంటిపోయిన ప్రేమ తత్వాన్ని, నిద్రాణమైపోయిన ప్రేమ తత్వాన్ని తట్టి లేపడానికే సాయి వచ్చింది. మనం అందరం ప్రేమ స్వరూపులమే, కానీ మర్చిపోయాం, స్వార్థం ప్రబలిపోయి ప్రేమ అడుగంటిపోయి. ఆ ప్రేమని నిద్ర లేపటానికి ఆయన వచ్చాడు. అందువల్లే ఆయన ప్రేమ అనే అమృత వర్షాన్ని మనపై కురిపిస్తూ ఉన్నాడు. దాన్ని మనం ముందు యథేచ్ఛగా తాగాలి, స్వీకరించాలి, ఆ తర్వాత అందరికీ పంచిపెట్టాలి. హేమాద్రి పంత్ గారు తన వరకే చాలు అనుకోని ఉంటే సచ్చరిత్ర రాసేవారు. సచ్చరిత్ర రాయకపోతే సాయి గురించి ఇంతగా తెలిసి ఉండేది కాదు మనందరికీ. సో ఆయన కష్టపడి తాను అనుభవించిన దాన్ని, తనతోటి భక్తులు అనుభవించిన అమృతమైన ఆ ప్రేమ అమృతాన్ని మనందరికీ పంచిపెట్టారు సచ్చరిత్ర రూపకంగా. దాన్నే మాస్టర్ గారు సాయి లీలామృతం అని రాశారు, ఇంకొకటి అని రాశారు, ఇంకోటి అని రాశారు. అన్నిటికీ మూలం హేమాద్ పంత్ గారు రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర. సో మొన్న కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, దాని నిండా కూడా ఒక 950 సార్లు ప్రేమ 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 అన్న మాట ఉంది. ప్రేమ భావంతో అంట, ప్రేమ అర్చన అంటాడు, ప్రేమతో సంభాషించిన దాన్ని వినండి అంట. సో సాయి అంటేనే ప్రేమ, వేరే పదం లేదు. ఆ ప్రేమ స్వరూపుడి యొక్క ఒక లీలను చెప్పుకొని మనం ఆ ప్రేమలో మునిగిపోతూ, ఆ లీల వెనక దాగి ఉన్న అర్థాన్ని తెలుసుకుంటూ, తద్వారా మనం ఏం నేర్చుకోవాలి. ఎందువల్లంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో మనందరం ఇక్కడ సత్సంగం చేస్తున్నాం, సత్యంతో సమాగమం చేస్తూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలి అంటే. సో దాని ద్వారా వేటిని వదిలిపెట్టాలో, దేన్ని పట్టుకోవాలో మనకు తెలియాలి కదా. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆధ్యాత్మికతలో పనికి వచ్చేది మనస్సు ఒక్కటే. భగవంతుడికి కావలసినది కూడా మన మనస్సు ఒక్కటే. ఆ మనస్సు నిండిన ప్రేమ ఒక్కటే ఆయనకు కావాలి. ఆ తల్లి ప్రేమతో వంకాయలు పంపించింది కాబట్టి చేతులు ఎండగట్టుకొని కూర్చొని ఉన్నాడు బాబా, ఆ వంకాయ కూర వచ్చేటంత వరకు తన పళ్ళెంలో. అంతేగాని బాబాకు వంకాయ కాదు ఇష్టం, ఆ తల్లి యొక్క ప్రేమ ఇష్టం. ప్రేమగా పంపించింది కదా బాబాకు 2 వంకాయలు, ఒకటి కూర చేయమనింది, ఒకటి భర్త చేయమని పంపించింది కదా. ఆ ప్రేమ కోసం తహతహలాడతాడు. 3వ అధ్యాయంలోనే బాబానే స్వయంగా చెప్పారు, శ్రీహరి భక్తుల చేతులలో కీలు బొమ్మ, అమాయక భక్తుల కోసం తహతహలాడతాడు, ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఆ ప్రేమకు ఆధీనుడైపోయాడు. నాకు ఇప్పుడు వంకాయ కూర కావాలి అని అడిగి, రాధాకృష్ణమయ్యి ఎవరు వంకాయ తెచ్చారా అని వెతుక్కొని దాన్ని మళ్ళీ పురంధరే భార్య అక్కడ తరిగి పెట్టుంటే దాన్ని కూర చేసి తీసుకుపోయి ఇస్తే, ఆయనకి వంకాయలకి కొదవా? వంకాయ ఎప్పుడు తినలేదా బాబా? లేకుండా కాదు, ఆ తల్లి యొక్క ప్రేమ కోసం తహతహలాడు. ప్రేమతో పంపించింది కదా, ఆ తల్లే మళ్ళీ ప్రేమతో పాలకోవా పంపించింది. ఆల్రెడీ నైవేద్యం పెట్టిన పాలకోవా ఇల్లంతా వెతికింది, ఏమీ లభించలేదు. చూసింది బాబా పట్టం దగ్గర ఆల్రెడీ నైవేద్యం పెట్టేసింది, పర్వాలే ఇదైనా సరే నా తండ్రికి తీసుకెళ్ళి. మనమైతే నైవేద్యం పెట్టేస్తే అబ్బాయి బాబా స్వీకరించేస్తాడు, ఇంక వద్దనుకోండి.
ఆ తల్లి ప్రేమ, ఆ అమాయక ప్రేమ, నా తండ్రికి ఏదో ఒకటి ఇవ్వాలి 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 అన్న తపన, ఆ ప్రేమ. ఆ తెచ్చిన అతను మర్చిపోయినా కూడా బాబా అడిగాడు, ఏరా ఏదైనా మర్చిపోయావా? అబ్బా లేదు బాబా, నేనేం మర్చిపోలేదు. మళ్ళీ మళ్ళీ ఏరా ఆ తల్లి ఏమి ఇచ్చి పంపించలేదా, మర్చిపోయావా అని గుర్తు చేసి అప్పుడు పరిగెత్తాడు బాలారాం మానకర్. వెళ్ళి ఆ పాలకోవా తెచ్చి ఇస్తే ఆ పాలకోవా కోసం తహతహలాడినట్టు నోట్లో వేసుకున్నాడు బాబా. మనం కూడా దాన్ని అలాగే చేద్దాం అనుకుంటే పాలకోవా తీసుకెళ్తున్నాము. మనం తీసుకెళ్లాల్సింది పాలకోవా కాదు, ప్రేమకోవా. ప్రేమతో తీసుకెళ్ళినా భగవంతుడు అంతేనండి. మన దగ్గర మన సనాతన ధర్మంలో మెయిన్ గా మన దక్షిణాది తట్టు వచ్చిన బాధల్లా ఏంటంటే ఆయన్ని భగవంతుడు చేసేసి దూరం చేసేసి. అలనాడు కుచేలుడు ప్రేమగా తీసుకెళ్లిన అటుకులకి పడిపోయాడు కృష్ణుడు. అవునా కాదా? మనకు సచరిత్రలో కూడా వస్తుంది. ఆ పిడికెడు అటుకులకి, ఆ ప్రేమకి లొంగిపోయాడు కృష్ణుడు అక్కడ. అప్పుడు అంతే, ఇప్పుడు బాబాగా వచ్చిన బాబా కూడా అంతే. ఒక తల్లి తండ్రి ప్రేమ ఎంతో అటువంటి ప్రేమ భగవంతుడు. తల్లి ఎట్లాగా వాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా 100 రూపాయలు నూలు చీర తీసుకొచ్చి ఇస్తే ఆనందించిపోతుందో, నా కొడుకు తెచ్చాడు నా కొడుకు తెచ్చాడు చూడండి చూడండి అని, అలా ఆనందిస్తాడు బాబా కూడా. తెచ్చాడు కదా రేగా 80 రూపాయలు మక్మల్ గుడ్డ తీసుకొని వచ్చి బాబాకు కూడా తెలియకుండా గద్దె కింద పెడితే, ఇది బాబా మళ్ళీ తిరిగి ఇవ్వకూడదు, అందరు బాబా చేత తాకి ప్రసాదాలు కావాలని కోరుకుంటారు. కానీ రేగ ఎంత ప్రేమ స్వరూపుడు, నా తండ్రికి నేను ఏదన్నా ఇవ్వాలి అని కోరుకుంటాను. మనం కూడా షిరిడీకి వెళ్ళేటప్పుడే పాలకోవా బాబా పాదాల దగ్గర పెట్టాలి, మనకిచ్చేయాలి. పూలు బాబా పాదాల దగ్గర పెట్టాలి, మనకిచ్చేయాలి అనుకుంటాం. మరి నిజంగా మన అమ్మకు ఒక 6 మామిడి పళ్ళు తీసుకెళ్తే ఆమెకి ఇచ్చేసి వస్తామా, దానిలో 2 మనం తెచ్చుకుంటామా? తెచ్చుకోం కదండి. ఆలోచించాలి. ఆ ప్రేమకు తహతహలాడతాడు. మిగతా వాళ్ళందరూ బాబా దగ్గర ఇస్తున్నారు, తిప్పి తీసుకుంటున్నారు. పుస్తకాలు ఇస్తున్నారు, తిరిగి తీసుకుంటున్నారు. డబ్బులు ఇస్తున్నారు, తిరిగి తీసుకుంటున్నారు. రేగా ఏం చేశాడు? వెతికాడు. అంగడి తిరిగి మెత్తడిది మక్మల్ గుడ్డ బాబాకు కొనాలి అని చెప్పి అప్పట్లోనే 80 రూపాయలు ఎంతో పెట్టి కొన్నాడు. దాన్ని చిన్న పౌచ్ లాగా మడిచాడు, చిన్నది. దాన్ని తీసుకొని వచ్చి బాబాకు నమస్కారం పెట్టే సాకులో చూడండి, వాళ్ళు బాబా ఎవరని పరీక్షించడం ఒకటి, మళ్ళీ తమ మనసులో అనుకున్నది బాబా చేస్తారా లేదా అని ఒకటి, ఆయన అంతర్యామి అని ధృవీకరించుకోవడం ఒకటి, మళ్ళీ వాళ్ళకి బాబా పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచడం ఒకటి. ఇన్ని చేసేవాళ్ళు అలనాటి భక్తులు. బాగా మీరు కనుక ఆలోచిస్తే ధృవీకరించుకోవాలి కదా. మనం కూడా ధృవీకరించుకోవచ్చు. ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్తాడు నీ అంతర్యామి అని. ఆయన ఇప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఆయన ఎప్పుడూ ఉండే, ఆయన సనాతనుడు కదా. తీసుకొని వచ్చి పెట్టేశాడు ఆ గద్దె కింద. బాబా ఏం చేశారు? అసలు మామూలుగా గద్దెలో కూర్చుంటే లేచే ప్రసక్తే లే. ఎప్పుడో లెండికి పోయేటప్పుడో, చావడికి పోయేటప్పుడో, అది కూడా చావడికి పోయేటప్పుడు అయితే తాత్యా వచ్చి చెయ్యి పట్టి లేపితే తప్పలే. అవునా కాదా? అటువంటి ఆయన నా గద్దె విదిలించండి అని. వాళ్ళు కూడా బాబా గద్దె శుభ్రం చేస్తామని విదిలిస్తే ఆ ప్యాకెట్ పడు. ఇదేంటి ఇది అని చెప్పి దాన్ని తీసి, దాన్ని విడదీసి కప్పుకొని, ఇది నాది, నేను ఎవరికి ఇవ్వను. అసలు ఎంత పసి పిల్లవాడండి బాబా, ఆలోచించి చూడండి. మన ప్రేమ కోసం, మన ఇంట్లో ఎట్లాగైతే పెద్దవాళ్ళు కొడుకు పలకరింపు కోసం, కూతురి పలకరింపు కోసం తహతహలాడిపోతున్నారో, మన తండ్రి కూడా అంతే ప్రేమ కోసం తహతహలాడుతుంది. ప్రేమ ఉన్న చోటే నా నివాసం అన్న, నాకు ప్రేమ తప్ప వేరే ఏది అవసరం లేదు అన్న. నిజంగా సచ్చరిత్రలో మాటలు కనుక మన మనసులో సూట్ అవుట్ అయితే, ఆయనకి ఆ ప్రేమని తప్ప మనం వేరే ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే చెప్పాడు, నాకు అష్టోపచార షోడశోపచార పూజలతో పని లేదు. అంటే చెయ్యవద్దని కాదు, ప్రేమతో చెయ్యవద్దని కాదు, అన్నిటిలో ప్రేమను మేళవించి. ఎట్లాగైతే మనం చేసే ప్రతి వంటకంలో కూడా ఉప్పు లేకపోతే అది రుచిగా ఉండదు. అవునా కాదా అండి? ఉప్పు వేయాల్సింది. అట్లాగే బాబా కోసం, భగవంతుడి కోసం మనం ఏమి చేయవలేదండి. ఆయన మనం అడగకుండానే మనకు అన్ని చేసేస్తున్నాడు. చెప్పాడు కదా 10వ అధ్యాయంలో, నీ దాసుని అని. అడగకుండానే అన్ని చేస్తున్నాడు. ప్రకృతి రూపంలో కావచ్చు, అంతర్యామి రూపంలో కావచ్చు. అవి చెప్పుకుంటూ వెళ్తే అసలు రోజులు సరిపోవు మనకి, ఆయన చేసే చర్యలు చెప్పుకుంటూ వెళ్తే. దానికి మన దగ్గర నుంచి ఆయన అడిగేది ఒక కృతజ్ఞత. 2 చేతులు, ఒక తల, అనన్యమైన శ్రద్ధ విశ్వాసం. ఇవి చాలు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక కలిగి ఉండాలి. అట్లాగే ప్రేమ. పోనీ ఆయన ప్రేమించలేదు,
ఆయన 60 ఏళ్ళు ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళని ప్రేమించాడు. బూటీని ఎంత ప్రేమగా చూసుకున్నాడో శ్యామాని అంత ప్రేమగానే చూసుకున్నాడు. తాత్యాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో ఒక నూల్కర్ని కావచ్చు, ఒక పిళ్ళైన కావచ్చు, ప్రతి ఒక్కరిని బాబా అంతే ప్రేమగా చూసుకున్నాడు. అందరూ అక్కడ ఒక చోట హేమాద్రి పంత్ వేస్తారు. ఎవరికి వాళ్ళు బాబా నావాడు నావాడు అనుకునేవారు. అందుకే హేమాద్రి పంత్ ఒక ఓవి చెప్తాడు, చాలా అద్భుతమైన ఓవి. బాబా మీ వారు కాదు, నా వారు కాదు, మన అందరి వారు అని. ఆయన అందరికీ సంబంధించిన ఆయన, ఒకరికి మాత్రమే సంబంధించిన ఆయన కాదు. సో అటువంటి ప్రేమనే కోరుకుంటున్నాడు. అటువంటి అవ్యాజ్యమైన ప్రేమ ఆ రోజుల్లో బాబా ఎందరి పట్ల చూపించారు. వాళ్ళల్లో ముఖ్యమైన వాడు భాగోజీ సింగ్. ఎందుకు ఆయన గురించి చెప్పుకోవాలి అంటే, ఆయన వర్ణిస్తాడు హేమాద్రి పంత్ చాలా అద్భుతంగా 7వ అధ్యాయం. ఆయన రూపురేఖలు ఎలా ఉండేవి, ఆయన ఎలా ఉండేవారు, ఆయన ఇంట్లో వాళ్ళు కావచ్చు అందరు ఎలా దూరం పెట్టారు, అటువంటి ఆయన్ని కూడా బాబా ఎంత అద్భుతంగా దగ్గరికి తీసుకున్నారు. సో ఎటువంటి అద్భుతమైన సేవ భాగ్యాన్ని ఆయనకి అందించారు అన్న విషయం మనం ఇప్పుడు ఆ 7వ అధ్యాయంలో ఉన్నది చెప్పుకుందాం కొద్దిగా. ఆయన యొక్క ప్రేమ, అపరిమితమైన ప్రేమ మన కంటి ముందు కనపడ. సచ్చరిత్ర పారాయణ అంటే మనం పారాయణత్వం చెందడానికి, ప్రయాణం చేయడానికి పారాయణ చేయాలి. మన మనసులు అందరి మనసులు ఒకటేనండి. మానవుడి మనసులంతా కూడా ఒకటే, ఏం తేడా. ఒక సినిమా చూస్తే అందులో బాగా ప్రవేశించేస్తాం. అక్కడ వాళ్ళు ఏడుస్తే ఏడుస్తాం, నవ్వితే నవ్వుతాం. హారర్ సినిమా అయితే ఆ భయం మనందరి మనసులను అంటుకుంటుంది. అవునా కాదా? ఆ సినిమాతో పాటు ప్రయాణం చేస్తాం. సినిమా 3 గంటలు అయిపోయాక బయటికి వచ్చాక కూడా కొన్ని సినిమాల ప్రభావం 2 రోజుల వరకు కూడా మనలో ఉంది. అవునా కాదా? ప్రతి ఒక్కరి మనస్సు అలానే. మరి ఇప్పుడు డైలీ సీరియల్స్ చూసే వాళ్ళైతే అబ్బా కంటిన్యూటీ కోసం తహతహలాడతారు. రేపేమైపోతుందో, రేపు 7 గంటల దాకా వెయిట్ చేయాలి అంటే మనస్సు దాని మీద ఎంత లగ్నమయ్యిందో చూడండి. ఆ డైలీ సీరియల్ మీద ఆ కోడల్ని ఏదన్నా చేసేస్తారేమో, అత్తగారిని ఏదన్నా చేసేస్తారేమో, అక్కడ ఎంత తహతహలాడుతుందో, అక్కడ ఎంత లగ్నం అవుతుందో, సచ్చరిత్ర పారాయణలో అంత లగ్నం అవుతున్నదా? అలా ప్రతి దృశ్యాన్ని మనం దర్శించగలుగుతున్నామా? హేమాద్రి పంత్ గారు చాలా శ్రమపడి మణిమ్మ సచ్చరిత్రలో కానైతే ఎవరు ఎక్కడ కూర్చున్నారో, ఎటువంటి వస్త్రధారణ ఉండింది, బాబాకి ఎడమ వైపు ఎవరున్నారు, కుడి వైపు ఎవరున్నారు, ఎవరు పాదాలు ఒత్తుతూ ఉన్నారు, సభా మంటపం దగ్గర ఎవరున్నారు, అన్ని మైన్యూట్ థింగ్స్ కూడా అద్భుతమైన స్క్రీన్ ప్లే చేసుకుంటాడు హేమాద్రి పంత్. ప్రతి ఒక్క లీల. ఎందుకు అంత కష్టపడ్డారు? 2 ముక్కల్లో రాసేయొచ్చు కదా. బాబా దునిలో చేయి పెట్టారు, బిడ్డని తీసేశారు, బాగోజీ షిండేని పిలిచారు, కట్టు కట్టించుకున్నారు, అయిపోతుంది కదా లీల. ఎందుకు అలా ఇచ్చారు? మణమ్మ తల్లి చెప్తుంది అద్భుతంగా. మన అందరి మనస్సు పసిబిడ్డ మనసులే. మనం అనుకుంటున్నాం నాకు 50 వచ్చింది, 60 వచ్చింది, 70 వచ్చింది. మనందరికి కథలు ఇష్టం కాబట్టే కదా బాబా కథలు వినడానికి ఇప్పుడు కరెక్ట్ గా అందరూ సమావేశం అయ్యారు. అంటే కథలు ఇష్టం అంటే మనందరి మనసులు పసిబిడ్డ మనసులే కదా. మనసుకు రంజకమైన, మనోరంజకమైన ఎన్నో లీలలు బాబా చేశారు. ఆ లీలలన్నిటినీ మన మనోపలకంపై చిత్రీకరించుకోవాలి ఒక్కొక్క లీల. మనస్సు పరిపరి విధాల పోతున్నప్పుడు ఆ లీలల్లో అలా ముంచేసాం అనుకోండి, బాబా ప్రేమలో పడి ఉంటుంది. మనమే ప్రయత్నపూర్వకంగా బాబా ప్రేమలు లేకపోతే లేనిపోని నెత్తినేసుకుంటాం. మన చేతుల్లో ఏమన్నా ఉందా? రేపేం జరుగుతుందో తెలుసా? గంట తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మనసు యొక్క పని ఏంటి? 2 ఒకటి భూతకాలాన్ని తలుచుకొని ఏడవడం, భవిష్యత్తుని తలుచుకొని భయపడడం. అవునా కాదా? ఈ 2 లేకుండా ఉండాలి. అద్భుతమైన సాయి సచ్చరిత్రలో సాయినాథుడి యొక్క ప్రేమలో మన మనసును ఉంచితే హేమాద్రి పంత్ చెప్తాడు, సాయినాథుడు భక్తులపై చూపించిన ప్రేమలో మన మనసులను ఉంచితే మనస్సు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది. మనసుకు ఒక ధర్మం, ఆలోచించడం అనే ధర్మం. ఆ ధర్మం అది మర్చిపోయి బాబా అంటే ఇదే, ఆయన ఇంత ప్రేమ స్వరూపుడా, ఆ ప్రేమని ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ప్రేమ స్వరూపుడని వింటే మనకేం వస్తుంది? ఆ ప్రేమని మనం కూడా సంతరించుకోవాలి కదా. అప్పుడు ఆయనకి ఇష్టం అవుతాం కదా. అలా మనం అందరినీ దగ్గరికి తీసుకోవాలి కదా. అందరికీ మన వల్ల అయింది చేయమంటున్నాడు కదా అన్న భావనలోకి మన మనసు వెళ్తుంది. సేవా భావనలోకి మన మనసు వెళ్తుంది.
ప్రేమ భావనలోకి మన మనస్సు వెళ్తుంది. ఓ అలా నేను కూడా అందరినీ సమానంగా చూడాలి. ఇంకా వాళ్ళంటే ఏహ్యం, వీళ్ళంటే జుగుప్స కలుగుతున్నది కదా, నా తండ్రికే లేనివి నాకెందుకున్నాయి అన్న భావన నాకు ఆ లీల కలిగి చూస్తే కలగ. ప్రతి లీలలో ఒక బోధ ఇమిడ్చి పెట్టే, ఆ బోధన మనం సక్ చేయాలి కదా. ఇప్పుడు మనందరికీ తెలుసు బురదలో ఉంటుంది కమలం, తేనెటీగలు మకరందాన్ని గ్రోలుతాయి, కప్పలు బురదలో బొలుతాయి. హేమాద్రిపంత ఆ ఉపమానం ఇస్తారు సచ్చరి. మరి మనం తేనెటీగల్లాగా ఉందామా, కప్పల్లాగా మిగిలిపోదామా అనేది మన చేతిలోనే పెట్టాడు. ఈ సంసారం అనే బురదలోనే ఉన్నాం, కానీ తేనెటీగలుగా మారిపోతే భగవద్ ఆనందంలో మునుగుతూ ఉంటాం, భగవత్ ప్రేమలో మునుగుతూ ఉంటాం. లేకపోతే కప్పల్లాగా మనకు కూడా బురదే గతి పూసుకుంటూ ఉంటాం. సో అటువంటి అద్భుతమైన ప్రేమ మనకు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. బాబా యొక్క అద్భుతమైన లీల, ధన్తేరస్ రోజు జరిగినటువంటి లీల, ఆ లీల తర్వాత జరిగినటువంటి సంఘటనల్లోకి మన మనసుని అలా ప్రయాణం చేయాలి. నేను ఎప్పుడూ కూడా సచ్చరిత్రలో ప్రయాణం అన్న మాటే చెప్తూ ఉంటాను, నాకు అది ఇష్టం కూడా. ఎప్పుడు నేను పూజా గదిలో ఉంచను సచ్చరిత్ర, మేము ఎవ్వరం ఉంచం, అన్న సత్సంగంలో ఉన్న మేమెవ్వరం కూడా పూజా గదిలో పెట్టి కడ్డీలు తెప్ప, సోఫాలో కానీ మంచి టేబుల్ మీద కానీ హాల్లో పెట్టుకుంటాం. ఎందువల్లంటే మా తల్లి తండ్రి అందులో కూర్చొని ఉన్నాడు, ఎప్పుడెప్పుడు మా పనులు అయిపోతాయో అప్పుడు వచ్చి ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ముచ్చటించుకోవాలి. ఒక పసిబిడ్డని ఒళ్ళో ఎత్తుకున్నట్టో లేదా ఒక తండ్రి ఒళ్ళోకి మనం వెళ్తున్నట్టో భావన చేస్తూ సచ్చరిత్రను చేతిలో తీసుకోవాలి. మనం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందం వేస్తుందో, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఆనందమే కదండి. ఆ భావనతో మనం సచ్చరిత్రను తీసుకోవాలి. ఉండు బాబా, తొందరగా పనులు చేసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాను, ఇలాగే ముచ్చటించుకుంటూ ఉంటాం మేము సచ్చరిత్ర. ఎప్పుడెప్పుడు పని అయిపోతుందో అప్పుడు వచ్చి సచ్చరిత్ర దగ్గర కూర్చుంటాం, ఆ లీలలో మునుగు. మనకేం తొందర లేదు, మనం ఏం ఎగ్జామ్స్ రాయిపోయేది లేదు, రోజుకొక అధ్యాయం చదివేయాలి వద్దు. ఇప్పుడు దాకా చదివి ఉంటే చదవండి పర్వాలేదు, రోజుకొక లీలలో మునగాలి, భగవద్ ఆనందంలో మునగాలి, అందులో ఉన్న ప్రతి మాటని నేను అనుభవించాలి. ఒక మామిడి పండు తెచ్చుకుంటున్నాం, అనుభవిస్తాం. ఒక టీవీ తెచ్చుకుంటున్నాం, దాన్ని చూసి అనుభవిస్తాం. మరి సచ్చరిత్రలో ఉన్న ప్రతి పదంలో దాగి ఉన్న నిగూఢమైన అర్థం అనే నిధి దాగి ఉందంటాడు హేమాద్రిపతి. దాని లోపల మునగాలి అంటే ప్రతి పదాన్ని పట్టి చదవాలి. మాకు రమేష్ అన్న నేర్పించింది, పట్టి చదవాలి. అక్షరంలో అర్థం కాని నిధి ఉందట, ప్రతి అక్షరం. అప్పుడు మనం ఆ ప్రేమలో మునుగు, అప్పుడు ఆ లీల మనకు దర్శనం అవుతుంది. దర్శించాలి కదా. ఒక క్రైమ్ నవల చదువుతాము, దర్శిస్తామా లేదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న వెంపర్లాటం. మరి సచ్చరిత్రలో సాక్షాత్ మనందరికి ఇష్టమైన సాయినాథుడు, మనందరికి తల్లి తండ్రి అయిన వాడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలున్నాయి, వింతలున్నాయి, విశేషాలున్నాయి. ఆయన యొక్క అద్భుతమైన ప్రేమ అమృతం అందులో కురుస్తూ ఉంది. ఆ ప్రేమ నా మనసును తాకకపోతే నేను పారాయణ చేసిన ఫలితం ఎలా దక్కుతుంది? అధ్యాయం పూర్తి చేయాలని తిప్పకుండా అందులో ఉందాం. బాబానే చెప్తాడు, బాబానే 21వ అధ్యాయంలో చెప్తాడు కదా, బోళిచ్చిన కుండలు అనే ఉదంతంలో ఎంత అద్భుతంగా చెప్తాడు, అవునా కాదా? పారాయణ చెయ్యాలి, అధ్యయనం చెయ్యాలి, మరలా పారాయణ చెయ్యాలి, అప్పుడు నిధిధ్యాసన తత్పరులం అవుతాము. లేకపోతే బోళించిన కుండపై నీళ్లు కుమ్మరించినట్టే. అంటే రోజు చదివేస్తూ ఉన్నాం, బాబా పట్ల అంత విశ్వాసము రాలేదు, బాబా పట్ల నమ్మకం రాలేదు, మన భయాలు మన దగ్గరే ఉన్నాయి. సచ్చరిత్ర కనుక సరిగ్గా చదివితే బాబా ఇచ్చే అద్భుతమైన ధైర్యం 3వ అధ్యాయంలోనే చెప్తాడండి. 3వ అధ్యాయం మొదలే బాబా యొక్క మాటలతో స్టార్ట్ అవుతుంది. ఏమాత్రం భయపడకు, నీ కార్యాన్ని నువ్వు చెయ్యి, ధైర్యం వహించు, నాపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ మాటలు మనం ఏంది, హేమాద్రిపంత గారికి సచ్చరిత్ర రాయడానికి పర్మిషన్ అనుకుంటున్నాం కాదు, నీకు నాకు ఇస్తున్నాడు. ఏ విషయంలోనూ ఏమాత్రం భయపడబాకు, ఆయన ఉన్నాడు కదా. ఒక పోలీస్ కానిస్టేబుల్ మనకు గనక తెలుసుంటే ఎంత ధైర్యంగా ఉంటామండి. ఎవరైనా ఇంటి మీదకి వస్తున్నట్టే, నాకు పోలీస్ కానిస్టేబుల్ తెలుసు, ఏమనుకుంటున్నావో అని చెప్తామా లేదా? మరి అలాంటిది సాక్షాత్ ఈ విశ్వాన్ని ఏలేవాడు నీకు అంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే ఎంత ధైర్యంగా ఉండాలి మనం. ఓ నాకేమి రాదు, నా తండ్రి ఉన్నాడు నా వెనక, ముందు వెనక నలుదిక్కులా నిలబడి ఉన్నాను అన్నాడు బాబా. ఇప్పుడే నరసింహారావు గారు కూడా చెప్పి, మన నలుదిక్కులా ఆయనే ఉంటారు.
ఆ ధైర్యం మనకు రావు. ఆ ధైర్యవచనాలే 3వ అధ్యాయంలో చెప్తాడు బాబా. అవి నా కోసం చెప్పి, ఒక షాపింగ్కి వెళ్తాను నా కోసం వెళ్తా, ఒక సినిమాకి వెళ్తాను నా కోసం వెళ్తా, అవునా కాదా? ఇంకెక్కడికన్నా వెళ్తాను నా కోసం వెళ్తా. మరి సచ్చరిత్రలో కూడా నా కోసం ప్రయాణం చేయాలి. నా కోసం నా తండ్రి తల్లి అయిన సాయినాథుడు అందులో కూర్చొని అమృత వచనాలు నాపై కురిపిస్తుంది. అవి నేను పట్టుకోవాలి అన్న ధ్యేయంతో గనక మనం పారాయణ చేయగలిగితే, మనస్సును అందులో లగ్నం చేయగలిగితే, మనస్సు లగ్నం అయ్యిందా లేదా ఈజీగా తెలిసిపోతుందండి. మనస్సు లగ్నం అయి ఉంటే ఇతర ఆలోచనలు రావు. చదివే విషయంలో మునిగిపోయి కళ్ళ వెమ్మట నీళ్లు కారిపోతాయి. శరీరం రోమాంచితం అవుతూ ఉంటుంది. హేమాద్రి పంతే ఇస్తాడు, శరీరం మరలా మరలా రోమాంచితమగుగాక, కళ్ళ వెంట నీళ్లు కారుగాక అంటాడు. శ్రోతలు పరివారంతో సహా, మనకే రావడం లేదు, పరివారంతో సహా ఎక్కడ తీసుకొని వస్తాం? మనస్సు లగ్నం కాలేదు కాబట్టి చదువుతూ ఉంటుంది, కుక్కర్ విజిల్ ఎన్ని వచ్చిందా అని ఆలోచిస్తుంది, కాసేపు ఆగి బజార్కి ఎట్లా పోవాలా అని ఆలోచిస్తుంది. సో మనస్సు లగ్నం అయిపోతే అందులో ఉండే మాధుర్యం మన మనసుకు తగ్గుతుంది. అలా మనస్సు లగ్నం అయ్యేటట్టు చదవడాన్ని ఏకాగ్రతగా చదవండి అంటాడు. ఏకాగ్ర చిత్తంతో వినండి అంటాడు, ఏకాగ్ర చిత్తంతో చదవండి అంటాడు. అసలు మీకు అందరికీ ఒక అద్భుతమైన మాట మీకు తెలిసే ఉంటుంది. మీరు అందరూ పారాయణలు చేసేవారు, కానీ ఒక అద్భుతమైన మాట మీరు గమనించారో లేదా, సచ్చరిత్ర యొక్క గొప్పతనం చెప్తూ ఉన్నాను. చిన్న గది, హేమాద్రి పంత్ గారి గది అందరు చూసే ఉంటారు, యూట్యూబ్ లో అయినా సరే చూసుంటారు, ఆయన ఇంటికి వెళ్ళకపోయి. అంత చిన్న గదిలో బాబా నిర్యాణం తర్వాత 7-8 ఏళ్ల తర్వాత తాను కూర్చొని నెమర వేసుకుంటూ రాస్తున్నాడు, అవునా కాదా? ప్రతి నెల ఒక అధ్యాయం రాసి పంపిస్తున్నాడు. ఎక్కడైనా రాస్తున్నానన్న మాట 3 చోట్ల తప్ప సచ్చరిత్రలో ఉండదు. వినండి శ్రోతలారా, వినండి. మొదటి అధ్యాయంలో 32వ ఓవిలోనే శ్రోతలైన మీకు నమస్కరిస్తున్నాను అంటే మనందరినీ పక్కన ఊహించుకొని, ఆయన భావన ఎంత దృఢమైనదో చూడండి. లేని శ్రోతలను చుట్టూతో ఊహించుకొని వాళ్లకు తాను చెప్తున్నట్టుగా ఒక వక్తగా తనను భావించి ఎవరూ లేని ఖాళీ రూమ్ లో కూర్చొని రాయగలిగాడంటే ఎంత ప్రేమను అనుభవించుంటాడో ఒక్కసారి ఆలోచించండి. మీరు కావాలంటే చదివి చూడండి. మొదటి అధ్యాయంలోనే 32వ ఓవిలో సద్గురు స్థవనానికి వెళ్లే ముందరే శ్రోతలైన మనందరికీ నమస్కరిస్తారు. మీరు ఏకాగ్ర చిత్తంతో ఉండకపోతే నాకు ఏం ఫలితం అని అడుగుతారు. అందువల్ల మిమ్మల్ని ఏకాగ్ర చిత్తంగా ఉండమని మీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. ఆలోచించి చూడండి, ఎంత అద్భుతమైన భావనలో తన మనస్సుని అలా నిలబెట్టగలిగాడు. ఆయన చేసిన సాధన ఏంటి? ఏం చేశాడు? బివి నరసింహస్వామి గారు చెప్తాడు, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద లీలాస్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద నేచర్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ గుర్తుకు తెచ్చుకో, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద సర్వాంతర్యామిత్వ ఆఫ్ ద సాయి. లేని శ్రోతలకు నమస్కరిస్తారు, మీరు ఏకాగ్ర చిత్తంతో వినండి అంటాడు. చివరి అధ్యాయంలో అయితే ఒక అద్భుతమైన మాట చెప్తాడు, 40వ అధ్యాయం పైన, మీరు నాకు శ్రవణ దానం చెయ్యండి అంటాడు. ఏకాగ్రతగా విని దాన్ని నాకు సాయి కన్నా కూడా హేమాద్రి పంత్ గారి మీద అమితమైన ఇష్టం. శ్రవణాన్ని దానంగా ఎవరైనా అడుగుతారండి? ఏ డబ్బులో దానం అడుగుతారు, గుడ్డలో దానం అడుగుతారు. మీరు ఏకాగ్రతగా వినాలంటే ఆయన చెప్పేదాన్ని. బాబా మాటలు వచ్చే ముందు కూడా ఆయన ఒక కొటేషన్ ఇస్తారు. మనమ్మ తల్లి కూడా అంత అద్భుతంగా మళ్ళీ అపాస్ట్రఫీ ఇచ్చి మనం ఇంగ్లీష్ వొకాబులరీ ఎలా రాస్తామో అంత అద్భుతంగా ఇచ్చి ఉంటుంది మనమ్మ తల్లి కూడా, మీరు గమనించి ఉంటే. ఇప్పుడు బాబా ప్రేమపూరితంగా చెప్పిన మాటలు వినండి అంటే అక్కడ మనం ఒక సెకండ్ ఆగి బాబానే చెప్తున్నాడన్న భావనతో వినగలం. బాబా చెప్తున్నాడు, ఆయన చూడండి, ఆయన ఆ మాటలను అంత అద్భుతంగా గుర్తు పెట్టుకొని కాన్స్టెంట్లీ రిమెంబరింగ్, స్మరణ 7-8 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరూ చెప్పిన కథలను బాబా చెప్పాడు కదా, వాస్తవమైన విషయాలను సంఘటనలను సేకరించి ఉంచడం మంచిది.
బాబా ఏమి ఇలా అనేస్తే ఆయన అలా రాసేసే ఇలా ఎంతో కష్టపడ్డాడు. మద్రాసుకి వెళ్ళాడు, మద్రాస్ మహాజన సమాజం వారికి తెలుసుకొని వచ్చాడు. బాంబేకి వెళ్ళాడు, ఎంవి ప్రధాన్ గారిది, ఇంకోరిది ఎంతమంది దగ్గర తిరిగాడు. షిరిడీలో అలనాడు ఉన్న ప్రతి ఒక్క భక్తుడి దగ్గరికి వెళ్లి సేకరించి హృదయ పలకంలో భద్రపరుచుకున్నాడు. వాళ్ళు ఏ హావభావాలతో చెప్పాడు, లక్ష్మీచంద్ ఎలా చెప్పారు, లేకపోతే తర్కడ్ వాళ్ళు ఎలా చెప్పారు, టెండూల్కర్ వాళ్ళు ఎలా చెప్పారు, ఎంత అద్భుతంగా రాశారు అన్నట్టు. ఆయన ఒక వక్త, మనం ఒక శ్రోత అన్న భావనలో ఆయన మనస్సును నిలబెట్టగలిగారు. నేను ఇంత దూరం ఎందుకు చెప్తున్నానంటే అంత ఏకాగ్రత మనం కూడా కలిగించుకోవచ్చు. మనలాంటి గృహస్థుడే 55 ఏళ్ళు అయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చినటువంటి వాడే గురువు యొక్క అవసరం ఏముంది అన్న చెప్పినటువంటి వాడు మనందరికీ తెలుసు. అటువంటి ఆయన గురువుకు అంత అంకితం అయిపోయి గురు ప్రేమలో తన మనసును నిలబెట్టేసి ఈ ప్రేమను నేను 10 మందికి తప్పకుండా అందించాలని ఒక ప్రతిజ్ఞ పూనుకొని బాబాని పర్మిషన్ అడిగి దానికోసం అన్నేళ్ల పాటు నిరీక్షించి ఆ పుస్తకం రిలీజ్ అయినప్పుడు ఆ పుస్తకంలో ఒక్కొక్క ఎపిసోడ్ గా అందించి 52 ఆ పుస్తకం పూర్తయి రిలీజ్ అయ్యేటప్పటికి కూడా ఆయన లేరు కదా, మనందరికీ తెలియదు. 52 అధ్యాయానికల్లా నా కళాన్ని మస్తకాన్ని నీ పాదాల దగ్గర ఉంచుతున్నానని చెప్పి దాన్ని పోస్ట్ చేసిన రెండో రోజే ఒక యోగిలాగా తన జీవితాన్ని వదిలిపెట్టిన వారు మన మాదిరి. అవతరణిక దొరకలేదు కదా, అవతరణిక బివిదేవ్ గారి చేత కదా బాబా రాయించుకున్నారు. అంటే ఈ బుక్ పబ్లిష్ అవ్వాలి, నా పేరు రావాలి, ఏమాత్రం అహం లేని. ఇంకా చివరి అధ్యాయంలో కూడా చాలా చిన్న అధ్యాయం అయినప్పటికీ కూడా చెప్తాడు బాబా ఇంకా ఈ అహం లేస్తున్నది, కొట్టు బాబా కొట్టు, దీన్ని నీ పాదాల కింద పెట్టి నలిపేసేయని. సో మనలాంటి గృహస్థుడిని బాబా ఎంత అద్భుతంగా మార్చుకుంటే ఆయన మనసుని తన తండ్రి అయి తల్లిదండ్రి అయిన బాబాపై ఎంత అద్భుతంగా ఉంచితే తాను రాస్తున్నానన్న భావన లేకుండా ఒక వక్తలాగా మనతో చెప్తూ రాస్తున్నా. సాధ్యపడుతుందండి? నేను మీతో చెప్తూ ఇప్పుడు రాయలేను కదా. సో అంత అద్భుతమైనది సాయి సచ్చరిత్ర. దాన్ని అంత ఆషామాషిగా మనం తీసేసుకో, అది ఒక వజ్రాల గని. అందుకనే మణిమ్మ తల్లి చెప్తుంది వేదోపనిషత్తుల సారం శ్రీ సాయి సచ్చరిత్ర. పరమాత్మ సాధనకు అత్యుత్తమ సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. సో అటువంటి సచ్చరిత్రలో ఆ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి లీలలోకి మన అంతరం. దీపావళికి ముందు ధన్తేరస్ రోజు బాబా ఎప్పటిలాగే దునికి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ దూలను అలా ఆనుకొని కూర్చొని ఉంది. మన అందరం కూడా హాయిగా ఆనందంగా షిరిడీకి వెళ్ళిపోవాలి. అలనాటి షిరిడి ఈ మధ్య బాబా మనందరి కోసమే సీరియల్ తీసి మరీ చూపించేసాడు. అలనాడు షిరిడి ఎలా ఉండేదో మనకు తెలియదన్న కొదవ లేకుండా సాయి సీరియల్లో చూపించేసాడు. ఆ పాడుబడ్డ మసీదు చూపించేశాడు, ఆ నింబారు చూపించేశాడు, అన్ని చూపించేశాడు. మనం అన్ని దర్శించాం ఆనందంగా. సో మనం పసిపాపల్లాగా మారిపోయి హాయిగా ఆనందంగా అలనాటి షిరిడీకి వెళ్ళిపోయి ఆ ద్వారకామాయిలో అదిగో అప్పట్లో ఆ జమిలి ఆమని ఎట్లాగైతే బాబాకు అతుక్కొని పొట్టక అనుకుని కూర్చుందో అలా ఆయన ఒళ్ళో ఉండిపోవాలి మనం అందరం. అలా ఉండి ఆ లీలను మనం దర్శించగలగాలి. అప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళదు, అలా నిలబడిపోతుంది. మనస్సు నిలబెట్టడమే ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం మా కన్న నేర్పించింది. మనస్సు నిలబడాలి, నీ మనస్సు వేరే ఆలోచనలకు వెళ్లకుండా అలా కూర్చోవాలి. అంత దాని ప్రయోజనాలు ఏందో నేను చివరిగా చెప్తాను. సో అలా ఆనందంగా షిరిడీకి వెళ్ళిపోతే ఒక ధన్తేరస్ రోజు బాబా ఆ నింబార్ దగ్గర ఉన్నటువంటి ఆ స్తంభానికి ఆనుకొని కూర్చొని అక్కడే మాధవ్ ఫస్లే ఉన్నాడు, శ్యామ ఉన్నారు, ఇంకా ఎవరో ఒకరిద్దరు భక్తులు కూడా ఉన్నారు. ఉన్నట్టుండి బాబా ముందుకు జరిగి దునిలో తన చేయి పెట్టేసి ఒక్కసారిగా అదురు పుట్టింది. మాధవ్ ఫస్లేకి కావచ్చు, మాధవ్ రషుడేకి కావచ్చు, మన శ్యామకు కావచ్చు. ఏం జరుగుతుందో అర్థం కాదు. దునిలో చేయి పెట్టిన ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఆయనకి ఏ నొప్పి లేదు, ఏ బాధ. అప్పుడు మన మాధవరావు షిడ్డే చూసి ఏంటిది బాబా అని పరిగెత్తుకుంటూ వచ్చి తన 2 చేతులు ఆయన్ని అలా పట్టుకొని వెనక్కి లాగేస్తాడు. వెనక్కి లాగేటటికి బాబా చేతులు కాలిపోయే, బాగా మోచేతి నుంచి అరిచేతి వరకు కాలిపోయి ఆ బొబ్బలు కనిపిస్తున్నాయా, అప్పుడే కాలి ఎర్రగా అయిపోయింది. ఏంది బాబా ఇది అని అడిగి చాలా ప్రశ్నలు జిజ్ఞాసగా శ్యామనే అడిగేవి. శ్యామ అడగకపోతే మనకు అద్భుతమైన అనూహ్యమైన బాబా యొక్క లీలలు, ఆయన యొక్క సర్వాంతర్యామిత్వం మనకు అర్థం.
ఏమీ లేదులే శ్యామ. ఒక తల్లి కొలిమి తిరుగుతూ తన భర్త పిలుపు ఎక్కడ ఎక్కడ దూరం, ఇక్కడ కాదు పక్కన, తన భర్త పిలుపుకి పరధ్యానంలో ఉంటూ అలా లేచేటడికి ఆ బిడ్డ దునిలో పడిపోయింది. నేనేం చేశాను, నా చెయ్యిని ఇక్కడ పెట్టి అక్కడ ఆ బిడ్డని లేవనెత్తాను. చెయ్యి కాలితే కాలింది, పాప బ్రతికింది. పసికందండి, ఇంకేముంది, కొలిమి తిథిలో పడితే ఆ నిప్పులో పడితే బ్రతికే ఛాన్స్ ఉందా? చెయ్యి కాలితే కాలింది. సో నీ కష్టాన్ని పంచుకునేవాడు భగవంతుడు, నీకు కష్టాలను ఇచ్చేవాడు భగవంతుడు కాదు. నీ నొప్పులను మొన్న కూడా నేను చెప్పాను, ఆ తల్లి ఆ ప్లేగు బొబ్బల్ని బాబా ఎలా తనలో తీసుకొని చూపించాడు. ఇప్పుడు ఈ పసిబిడ్డ యొక్క కర్మను తన చేతిలోకి తీసుకున్నాడు ఆయన. ఆలోచించు, నీకు కష్టాలను ఇచ్చేవాడా పరమాత్మ? నీ తల్లి, నువ్వు నీ బిడ్డలకి కష్టాన్ని ఇస్తావా? తల్లి తండ్రిగా ఉన్న మనం. ఆయన కూడా ఇవ్వదు. నా చెయ్యి కాలితే కాలింది, ఆ బిడ్డ బ్రతికిందిలే అంటాడు. అంటే ఆ బిడ్డ యొక్క కర్మను తన చేతిలోకి తీసేసుకుంది. ఆ బిడ్డకు ఒక్కరవ దెబ్బ కూడా తగలకుండా అలా పైకి లేవనెత్తేసి, అక్కడ ఆ తల్లి ఎంత ఆశ్చర్యపోయి ఉంటుంది. భావాన్ ఒక్క కేక పెట్టింది అంతే, మీరు ఏం చెయ్యాలి, పడిపోయింది బిడ్డ. ఒక్కసారిగా ఇటు నిప్పులో నుంచి బయటకు వచ్చేస్తే బిడ్డ, ఆ తల్లి ఎంత ఆనందించి ఉంటుంది, ఎలా జౌరి పట్టుకొని ఉంటుంది ఆ బిడ్డని, ఎంతగా మన తండ్రికి కృతజ్ఞత చెప్పుకుంటుంది. అంటే నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూతా సాయినాథుడు ఉన్నా, ఆ అగ్ని రూపంగా ఉన్నది ఆయనే, ఆ ఇంట్లో ఉన్నది ఆయనే. ఆయనకి మనం పోయి ఎక్కడో మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పటం దగ్గరికి అక్కడికి వెళ్ళబల్ల, నువ్వు ఉన్న చోట నీ నలు దిక్కుల ఆయన ఉన్నాడు. ఆయన యొక్క సర్వాంతర్యామిత్వం నీకు అర్థం కావాలి. ఆ సర్వాంతర్యామిత్వాన్ని చూపించాడు. ఒక్కసారి ఆలోచించండి. అందుకే హేమాద్రి పంత్ చెప్తాడు, పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం, గోధుమలకి ఆ పిండికి ఉన్న గోధుమ పిండికి కలరాకి ఉన్నటువంటి కార్యకారణ సంబంధం అర్థం కాలేదు, నా మనసులో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి అన్నాడు. ఇక్కడ షిరిడీలో ఉన్న దునిలో చెయ్యి పెట్టడం ఏంది, అక్కడ కొలిమిలో ఉన్న బిడ్డ బయటికి రావడం. చెయ్యి పెట్టాడు, చర్య చేశాడు. ఊరికి అట్లా అనేస్తే పర్వాలా, కాదు, ఇక్కడ ఒక చర్య చేశాడు. చెయ్యి పెట్టాడు నీకు చూపించటానికి, చెయ్యి పెట్టి అక్కడ బిడ్డను పైకి లేవనెత్తి. అవునా కాదా? అంటే అర్థం ఏమిటి? ఇక్కడ నిప్పు అక్కడ నిప్పు, ఇక్కడ గాలి అక్కడ గాలి కాదు. నేను సర్వత్రా నిండి ఉన్నాను, నేను లేని ఖాళీ ప్రదేశమే లేదు. ఇందుగలడందు లేదని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పాడు. బాబా మనకు అనుభవపూర్వకంగా ఇచ్చారు. బాబా యొక్క అవతార కార్య రహస్యమే ఏదైతే మన సనాతన ధర్మంలో, వేదంలో, ఉపనిషత్తులో, ఇంకో చోట చెప్పబడి ఉన్నాయో దాన్ని కళ్ళ ముందు తీసుకొని వచ్చి పెడతాడు బాబా. అందుకనే ఒక మాట చెప్తాడు హేమాద్రి పంత్ అద్భుతంగా, పురాణాలు, ప్రవచనాలు, వ్యాఖ్యలు చేయలేని పనిని ఒక సత్పురుషుని ఆచరణ. నువ్వు ఎన్ని పురాణాలు చదివితే ఇది అర్థమవుతుంది, పరమాత్మ యొక్క సర్వాంతర్యామిత్వం. ఎన్ని ప్రవచనాలు చదివితే నీకు అర్థమవుతుంది, ఎన్ని వ్యాఖ్యానాలు, భగవద్గీత వ్యాఖ్యానాలు, ఇంకో వ్యాఖ్యానాలు చదివితే అర్థమవుతుంది ఆయన సర్వాంతర్యామి. ఒక చిన్న లీలతో, నేను ఇక్కడే కాదు అక్కడ కూడా ఉన్నాను, నేను ఇక్కడే కాదు అక్కడే కూర్చొని ఉన్నాడు. బాలారాం మాన్కర్కి కనిపించాడు, గిల్లి చూసుకోమన్నాడు. ఈ 3.5 మూరల దేహం షిరిడీకే పరిమితం అని అనుకుంటున్నావా? తాకిచ్చు చెప్పాడా లేదు? ఇక్కడే ఉన్నాడు. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ టీ అడిగితే టీ అందించాడు. ఇంకో చోట పన్ను గుచ్చుకునే పుల్ల తీసుకెళ్లి ఇచ్చాడు, చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కొన్ని చోట్ల ఆయన స్వయంగానే కనిపించాడు ఆ రూపంతోనే, కొన్ని చోట్ల రూపాలు మార్చుకొని కనిపించాడు. బివిదేవి ఇంటికి ఇద్దరితో కలిసి వెళ్ళాడు. అదే మళ్ళీ బాలారాం మాన్కర్కి కింద వచ్చేటట్టుకి ఒక మోతుబారి రైతుగా కనబడి టికెట్ చేతిలో పెట్టాడు. ఆయన సర్వాంతర్యామిత్వం ఏమని చెప్పుకుంటాం, ఎంతని చెప్పుకుంటాం, ఎన్ని లీలలు చెప్పుకుంటాం. అవి లీలలు కాదు, భక్తులు స్వయం అనుభవించిన అనుభవం. ఆ అనుభవాల సారంతో మనం కూడా గ్రహించాలి. ఓ, నేను అడగవలసిన అవసరం లేదు, నా తండ్రి నా పక్కనే ఉన్నాడు, నా తల్లి నా పక్కనే ఉంది, నా బాగోగులు చూసుకుంటూ ఉంది అన్న ధైర్యం మనకు ఆ లీలతో రావు. అలా చెయ్యి కాలిపోయింది బాబాకి. ఆ బొబ్బలు మనందరికీ కనిపిస్తూ ఉన్నాయి, ఎర్రగా అయిపోయింది చెయ్యి. శ్యామాకి బాధ కలిగి తట్టుకోలేకపోయాడు. నానాసాహెబ్ చందోర్కర్కి ఉత్తరం రాశాడు.
మనందరికీ తెలుసు నానాసాహెబ్ చంద్రకర్ అసలు ఉత్తరం రాయడంతో ఆయనకున్న పదవి ఏమిటి, ఆయనకున్న పరపతి ఏమిటి, వాళ్ళు చేసిన ఉద్యోగాలు ఏమన్నా చిన్న చిత్తక ఉద్యోగాలండి. మనం ఇప్పుడు షిరిడీ పోవాలంటే తీరిక లేదు. అదేమంటే సచ్చరిత్రలోనే చెప్పారు, నానాఘాట్ సహ్యాద్రి పర్వతాన్ని ఎక్కడం అయినా సులువు గాని ఒక గృహస్థుడు ఇంటి గడప దాటలేడు అని చెప్పుకుంటున్నామే కానీ వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. అయినా బాబా పిలుపుకు వెంటనే ఆయన ఒక డాక్టర్ని, పరమహంస అనే డాక్టర్ని తీసుకొని అక్కడికి రావడం. బాబా ఈ రోజు రేపు, ఈ రోజు రేపు అంటూ ఉన్నాడు. కానీ దానికి ముందే బాబా ఏం చేశాడో చూడండి. ఒక కార్యం వెనక కారణ కార్య సంబంధం ఉంది. ఆయన నిజంగా చెయ్యి పెట్టకుండా కూడా ఆ బిడ్డను తీసేయగలడు. కానీ తన దగ్గర ఒక బిడ్డ ఉన్నాడే, వాడికి తన సేవా భాగ్యాన్ని అందించాలి, వాడికి తన స్పర్శ సుఖాన్ని అందించాలి. ఒక కార్యం వెనక ఎంత కారణం ఉంటుందో చూడండి. అందరు ఇంకా బాబానే దగ్గరికి తీస్తున్నాడు కాబట్టి బాగోజేసిండేని ఎవరు ఏమనట్లా. యమాద్రి పంత్ ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తుంటేనే దుర్గంధం వస్తుందంట. చేతి వేళ్లు పోయిన రసి కారుతూ ఉంటుందంట. ముక్కు కూడా ఊడిపోయింది కాబట్టే బాగోజేసిండే గుడ్డ కట్టుకొని ఉంటారు ఆయన ఫొటోస్ లో మీరు చాలా వరకు చూస్తే. సో అంత దుర్గంధం వస్తూ ఉంది. కానీ మసీదులో ఆయనకి ఎవరు అడ్డం చెప్పేవారు కాదు బాబా దగ్గరికి వచ్చే. అయినా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, ఎవరైనా అంతే కదా. అటువంటి అతని పుణ్య సంచయం పెంచాలనుకున్నాడో, అతని కర్మబంధనం తగ్గించాలనుకున్నాడో, వేళ్ళు లేని అతని చేత మర్దనా చేయించుకున్నాడండి మన తండ్రి. ఇట్లా ఉంటే ఎలా మర్దనా చేస్తాం ఆలోచించండి. ఇట్లా ఉంటే నేను మర్దనా చెయ్యొచ్చు. ఆ లీల చదివేటప్పుడు మనం నా చేతులు ఇట్లా ఉంటే నేను ఎలా తీసి ఎలా మర్దనా చెయ్యాలి బాబా, నా చర్మమే ఊడిపోతూ ఉన్నది కదా ఇక్కడ. బాగోజీ షిండేగా మనం మారితే కదా అర్థమవుతుంది మన తండ్రి ప్రేమ. సో ఈయన డాక్టర్కి ఈయన కబురు పెట్టాడు, డాక్టర్ రావాలి. ఇంత లోపల బాగోజీ షిండే తహతహలాడిపోయాడు. అయ్యో నా తండ్రి చెయ్యి కాలిపోయిందే, డాక్టర్ వచ్చి ఎప్పుడు కనీసం ఒక రోజు పడుతుంది కదా వాళ్ళు బాంబే నుంచి రావాలన్నా. వెళ్ళాడు, మరి తన ఇంటికే వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో వెన్నపూస తీసుకొని వచ్చి, వెన్నపూస తడివేసి గుడ్డ కట్టాలి కాబట్టి ఒక పాత గుడ్డ తీసుకొచ్చుకున్నాడు. పరుగున బాబా దగ్గరికి వచ్చి ఆయన కూడా ఈ సమయం కోసమే కాచుకొని ఉన్నాడు. ఇంక 7-8 ఏళ్ల పాటు ఆ జన్మాంతం తాను ఉన్నంత వరకు ఈ సేవా భాగ్యాన్ని బాగోజీ షిండేకి అందించాలని అనుకునేశాడు, నిర్ణయించుకున్నాడు. కార్యకారణ సంబంధం సాయినాథుడిదే కదా, ఆ ప్రేమ సాయినాథుడిదే కదా. తన బిడ్డని ఇంకా దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు. ఏదో వస్తున్నాడు, లెండికి పోయేటప్పుడు వెనక గొడుగు పడుతున్నాడు, అందరితో వచ్చి కాసేపు కూర్చొని పోతున్నాడు కాదు. ఎందువల్ల అంత ప్రేమ కలిగింది బాగోజీ షిండే మీద? బాబా దగ్గరికి వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాడు, ఎంతో మందికి రోగాలు నయమయ్యాయి, ఎంతో మంది కుష్ఠరోగం నయమైంది, కళ్ళు బాగైంది, కాళ్ళు బాగైంది. ఇన్ని బాగవుతున్నా ఆయన ఒక్కరోజు కూడా నన్ను బాగు చేయి తండ్రి అని ఎందువల్ల? అర్థమైంది, ఇది నా పూర్వ జన్మ కర్మ వల్ల నాకు వచ్చింది. బాబానే చుబుకం పట్టుకొని అడుగుతాడు, చెప్పు బాగోజీ నీకు ఏదైనా కావాలా చెప్పు, నేను చేసి పెడతానని అడుగుతాడు బాబాని. వద్దు బాబా, నువ్వు నాకేమన్నా ఇవ్వదలుచుకుంటే, నాకేమన్నా చెయ్యాలి అని నువ్వు అనుకుంటే ఈ మసీదులో నన్ను ఎవ్వరు అడ్డు పెట్టకూడదు, నేను ఎప్పుడైనా వచ్చి నీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి అన్నాడే గాని కొద్దిగా ఈ కుష్ఠరోగం తగ్గించేసే, నా భార్య చీకొడుతుంది, నా బిడ్డలు చీకొట్టారు, నన్ను బయట తరిమేశారు అని అడగలేదండి. అటువంటి నిస్వార్థతకు పడిపోయాడు మన తండ్రి కూడా. ఆ ప్రేమలో పడిపోయాడు. అదే నేను చెప్పింది, ఆ భక్తుడి ప్రేమలో భగవంతుడు పడిపోతాడు. మనకు అర్థం కాదు, ఆ తత్వం మనకు అర్థమైనప్పుడు మనకు తెలుస్తుంది. ఆ ప్రేమకు పడిపోయాడు కాబట్టే సరే నేనున్నంత వరకు నా సేవా భాగ్యాన్ని అతనికి ప్రసాదించాలని బాబా కూడా నిర్ణయించుకున్నారు. ఆయన ఇప్పటికే ఉన్నారు, నేను అనేది ఆ సశరీరంతో ఉన్నంత. సో పరిగెత్తాడు మన బాగోజీ షిండే. వెన్నపూస తీసుకున్నాడు, ఆ గుడ్డపేలిక తీసుకున్నాడు, పరిగెత్తుకుంటూ మసీదుకి వచ్చాడు. బాబా కూడా అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఆ చేతులు జాచి ఆ చేతులకి అలా వెన్నపూస పూస్తూ ఉంది. ఈ చెయ్యి కాలిందండి, కుడి చేయి పెట్టాడు బాబా. ఈ చెయ్యి కాలింది, ఈ చెయ్యికి వెన్నపూస పూయించుకొని కట్టించుకున్నారు. చాలా మళ్ళీ చిన్న బిడ్డలాగా ఈ చెయ్యి జాతి. మీరు సచ్చరిత్ర చదివితే అర్థమవుతుంది. 2 చేతులు కాళ్ళు కూడా మర్దనా చేయించుకునేవారు. ఈ చెయ్యి కదా పుండు, ఈ చెయ్యికి కదా దెబ్బ తగిలింది, దానికి పూస్తే సరిపోతుందిగా, చాలదా? చాలదు. మళ్ళీ ఈ చెయ్యి అందించి ప్రేమ, ఆయన ప్రేమ
మళ్ళీ కాళ్ళు అందించి ఆనందంగా కూర్చొని ప్రతిరోజు ఉదయం బాగోచేసిండే పరుగులు తీసుకుంటూ వచ్చి ఆ వెన్నపూస తీసుకొని వచ్చి బాబాకు మర్దన చేసే భాగ్యాన్ని పొంది హిమాద్రి పంత్ ఇస్తాడు అక్కడ అద్భుతమైన 2 మహాపుణ్యం కారణంగా సాయినాథుడితో సమాగమం ఏర్పడింది. మహాపాపం ఎప్పుడో పూర్వ జన్మల్లో చేసుకున్నాడు. అందువల్ల మహారోగమైన కుష్ఠరోగం వచ్చింది. అయినా ఆ కుష్ఠరోగాన్ని కూడా బాబా లెక్క పెట్టలే. చూడండి ఎంత అద్భుతమో, లెక్క పెట్టలే. నా బిడ్డ నువ్వు, మనం లెక్క పెడతామా మన బిడ్డకి ఏదన్నా వస్తే? ఏ బిడ్డకు బాలేదో ఆ బిడ్డనే ఇంకా దగ్గర తీసుకుంటాం. అట్లాగే మన తండ్రి కూడా ఏ బిడ్డకు కొంచెం లోపం ఉందో ఆ బిడ్డలనే దగ్గర తీసుకుంటాం. చాలా మంది చెప్తారు సచ్చరిత్రలో కూడా ఒక్క చోట మాత్రం ఇచ్చి వదిలిపెడతాడు, అధికారి అవి ఇవి అంటారు. ఈ ఆధ్యాత్మికతలో రావాలన్నా ఇంకోటన్నా అర్హతలు ఉండాలి, అధికారం ఉండాలి, అవేదో చదువు ఉండాలి. బాబా దగ్గర ఏ నియమాలు లేవు, నీకే అధికారాలు ఉండబల్ల, నువ్వు వచ్చేయి ముందు నేను చూసుకుంటాను రా అంటాడు. నువ్వు నా దగ్గరికి వచ్చే. బురదలో పొల్లుతున్నాడు బిడ్డ, మలినంతో దెబ్బ కూడా తగిలింది, వచ్చాడు. నువ్వు ముందు స్నానం చేసిరారా నిన్ను జోరుకుంటాను అంటామా మనం? అయ్యో దెబ్బ తగిలిందా నాన్న, రా నాన్న దగ్గర తీసుకొని మనమే ఆ మలినం అంతా శుభ్రం చేసి ఆ దెబ్బ గాయానికి మందేసి ఎట్లా పట్టి కడతామో, మన తండ్రి కూడా ఇప్పటి వరకు మనం చేసిన దుష్కర్మలో సత్కర్మలో ఏమున్నాయో వాటన్నిటితో జీవితంలో తగిలిన దెబ్బతో పరిగెత్తుకుంటూ వచ్చాం ఆయన దగ్గరికి. దెబ్బ తగలకుండా వచ్చేవాళ్ళు తక్కువ. ఆయన అట్టగే తన ఒళ్ళో తీసుకొని మన మలినాన్నంతా శుభ్రం చేసి మనకు మరమ్మత్తు చేస్తూ ఉన్నాడు, పట్టి వేస్తూ ఉన్నాడు, ఆనందంగా తన ఒళ్ళో ఉంచుకుంటూ ఉన్నాడు. లేకపోతే నువ్వు మహాపాపిష్టి వాడివి, నీకు మహారోగం అనే కుష్ఠరోగం వచ్చింది, అనుభవించు అని చెప్పలా. రానాయన నా దగ్గరికి, నాతో ఉండు, నాతో ఉంటే వీళ్ళెవ్వరు నిన్ను తరమలేరు, నాకు దగ్గరగా ఉండు. అత్యంత సమీపంలో నిలబడి గొడుగు పట్టాడండి. మనం అందరం చూస్తున్నాం ఆ పోస్ట్. అందరి ఇళ్లలో ఫోటోల రూపంలో కూడా ఉంచుకుంటున్నాం బాగోజేసిండే ఫోటో. అద్భుతమైన భాగ్యం ఎలా కలిగింది, మన తండ్రి యొక్క ప్రేమ అతన్ని అంత దగ్గరికి తీసుకు. ఆ ప్రేమను చూశాడు ఎవరు, మన శ్యామ. ఆ ప్రేమను చూశాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి శ్యామ కూడా అలా తయారయ్యాడు. ఒకసారి బాబా చెప్తాడు, మనందరికి తెలిసిన లీలలు, కానీ నువ్వు ఎలా మారాలి, అక్కడ మారిన వాళ్ళని కూడా ఉదాహరణ చెప్తాడు. ఒకసారి బాబా చెప్తాడు, మసీదు వెనక ఒకడు ఉన్నాడ్రా, నన్ను చూడాలని తాతాలాడుతున్నాడు, పోయి వాడిని తీసుకురమ్మని చెప్పు. శ్యామ వెళ్ళేటటికి మసీదు వెనక ఒక అతను పాపం కుష్ఠరోగస్తుడు కంబళి కప్పుకొని ఉంటాడు, ఆ దుర్గంధం వాటి కోసం. శ్యామ కర్ర తీసుకొని పోలేదండి. ఈ కర్ర చివరని ఏం పట్టుకుంటానో ఆ చివర నువ్వు పట్టుకో, బాబా నేను పిలుస్తున్నాడు రా అని చెప్పాలి. వెళ్ళి అలాగే జవురుకుని, రండి బాబా మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి. అయ్యో నాయన నన్ను తాకబాక, నాకు కుష్ఠరోగం. అప్పట్లో అది చాలా, ఇప్పుడైనా అంతే కదా, మీరు రండి ఏం కాదు. ఆ ధైర్యం, ఆయన ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు కదండి. నీకు కుష్టి ఎలా వస్తుంది, ఎలా అంటుకుంటుంది? అది నీకు అంటుకోవాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి కదా. కరోనా వచ్చింది, మనందరికి వచ్చిందా? ఎలా బతికున్నావు? పోతే అందరం పోవాలిగా. అది రావాలన్నా నీకు ఉండాలి. అదే ధూమాలు ఉదంతంలో జరుగుతుంది. ప్లేగ్ వ్యాధి వచ్చేస్తుంది, ఇంట్లో ఎన్ని ఎలుకలు చనిపోతాయి. వాళ్ళు మంచినీళ్ళ వాయిలో కూడా ఎలుకలు చచ్చిపోతాయి. వెళ్ళిపోదా అని నిర్ణయించుకుంటాడు, అన్ని బస్తాలన్నీ సర్దుకునేస్తాడు, ఆ ఇంటికి వెళ్ళిపోతాడు. బాబా దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది, వద్దు నువ్వు అక్కడే ఉండు. మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడే ఉంటారు కదా వాళ్ళు. ఎంత విశ్వసించారు, ఎంత ప్రేమ, ఎంతగా అర్థం చేసుకున్నారు. సో శ్యామ బాబా ఎట్లా బాగా చేసిందేపై ప్రేమ కురిపించాడో ఆ ప్రేమను చూసి శ్యామ కూడా మారాడండి. అంత ప్రేమనే అందరి పట్ల చూపించాడు, అంత ప్రేమనే చూపించాడు. వెళ్ళి అతన్ని పట్టుకొని వచ్చి బాబా దర్శనం చేయించాడు. అట్లాగే ఇదే కుష్టు వ్యాధికి సంబంధించిన ఇంకో లీల మనకు అద్భుతంగా తెలుస్తుంది. మిసెస్ మేనేజర్ ఆ తల్లి ఒకసారి బాబా ఎదురుగుండా కూర్చుంటుంది కదా, ఆ తల్లి బాబా ప్రేమను వర్ణించేది అపూర్వం. బాబాలలో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటే ఆయన యొక్క దృష్టి తన అణువులోకి ప్రవహించేది, ఆమెకు అనుభవం అయ్యి ఆ ప్రేమలో తడిసి ముద్దయిపోయేది. కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోయేవి. అంత అద్భుతంగా బాబా ఎదురుగా కూర్చొని ప్రేమను అనుభవిస్తూ. కానీ బాబా ఏం చేశాడు, ఆయన మనలో ఉండే, చెప్పాను కదా, ఒక్కొక్కటి తొలగించాలి కదా. నాయనా నీకు ఇది ఉందిరా తండ్రి, ఇది ఉందమ్మా, ఇది తీసేసుకో అని చెప్తాడు, పసిబిడ్డకు నేర్పించినట్టు. బాబా ప్రేమగానే చెప్తాడండి, అమిత ప్రేమగా నింద వేసిన వాడిని కూడా తీసుకొని వెళ్ళి, నాయన వచ్చే జన్మ నీకు ఇట్లా వస్తుందిరా, అవసరం,
ఇలాంటి జన్మ కోరుకుంటున్నావా? ఇట్లా నువ్వు ఇక్కడికి వచ్చి కూడా ఇలాంటి పని చేస్తే ఆత్మకు ఘాతకం, నాకు ఘాతకం చేసిన వాడివి అవుతావు. ఆనుకో అని చెప్తాడు. ప్రతి చోట కూడా అంత ప్రేమగానే చెప్తాడు. ఆ తల్లి అలాగే కూర్చొని ఒకరోజు బాబాను చూడాలని ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు ఆయన నడవలేక పాక్కుంటూ వస్తుంది. పాక్కుంటూ బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దర్శనం చేసుకున్నాడు. ఆనందంగా బాబాను చూసుకున్నాడు. ఈ తల్లి కొంచెం దూరంలో కూర్చుంది. వాసన వస్తుంది అతని దగ్గర నుంచి. ఆ దుర్గంధాన్ని భరించలేక ఇతడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని మనసులో అనుకుంటుంది, బయటికి చెప్పాలి. మన తండ్రి అంతర్యామి కదా, సర్వాంతర్యామి. ఎదురుగుండానే కొనుంటే ఆయనకి తెలీదా? ఎక్కడో ఉంటేనే తెలిసిపోతుంది. అతను వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళంగానే అమ్మయ్యా అనుకుంది. ఇంకేం అనుకోలే, అమ్మయ్యా అనుకుంది. మళ్ళీ వెనక్కి పిలిపించాడు బాబా. వాడిని పిలువు పోషామా అని. మళ్ళీ వచ్చాడు. అతను బాబాకి ఏదో ఇవ్వాలని తెచ్చుకున్నాడు పాలకోవా. ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. బాబా స్వీకరిస్తాడో స్వీకరించడో అన్న భయంతోనో లేకపోతే దేంతోనో వెళ్ళిపోయాడు. బాబా వదిలిపెట్టాడా? మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ వచ్చాడు. వచ్చేటడికి నువ్వేదో తెచ్చావుగా నాకు ఇవ్వాలని ఇవ్వమని అడిగాడు. అతను సంశయించి బాబానే అతని జోబిలో చెయ్యి పెట్టి 2 పాలకోవా ముక్కలు తీసుకొని ఒకటి ఆమెకు విసిరేశాడు. ఒకటి తన చేతిలో తీసుకున్నాడు. ఆమెను తిను అన్నాడు. ఆమె ఆలోచిస్తుంది. ఆయన తినేశాడు. ఆమె దెబ్బకి ఆమె కూడా నోట్లో వేసి. చూడండి ఎంత అద్భుతంగా నీలో ఉన్న, అంటే ఏమిటి, ఈ లీల ద్వారా మనం గ్రహించాలి. లీల చదువుకుంటూ వెళ్తే నాకేమొస్తుంది? మైసూర్ మహారాజు వస్తే నాకేమొస్తుందండి? మనం చేసుకుంటే మనకు వస్తుంది. మనం చేసుకోవడానికే బాబా అక్కడ ఆ లీలలంతా సంగ్రహపరిచి మనకు అందించే ఒక సాయి సచ్చరిత్ర, ఒక అనుభవ సంహిత. ఈ 2 చాలు. ఈ రెండిటిని మనం తెలుసుకుంటేనే మనల్ని ఎలా మారమంటున్నాడు, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోమంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అలా బాగోజీ షిండేకి ప్రతి నిత్యం ఆ అద్భుతమైన భాగ్యాన్ని బాబా ప్రసాదించారు. పొద్దున కాకడాహర్త అయ్యేటటికే బాబా ఎదురు చూస్తూ కూర్చునేవాడు బాగోజీ షిండే కోసం. అతను వచ్చి మర్దనా చేసేదాకా వేరే పనికి ఆయన లేచి వెళ్ళేవాడు. అతను కూడా అంతే ప్రేమతో గబగబా పరిగెత్తుకొని వచ్చి వెన్నపూస తీసుకొని వచ్చి రోజు కట్టు కట్టడం, రోజు కట్టిప్పడం, వెన్నపూస మర్దన చేయడం, కొత్త కట్టు కట్టడం వెళ్ళడం. ఇది ఎప్పటి వరకు జరిగింది? 1918 అక్టోబర్ 19వ తేదీ వరకు జరిగింది. అక్టోబర్ 15వ తేదీ వరకు జరిగింది. సో ఆలోచించండి, ఒక 7-8 ఏళ్ల పాటు గాయం ఎన్ని రోజులండి? ఒక 10 రోజుల లోపల గాయం మానిపోయి ఉంటుంది. అవునా కాదా? కాలిన గాయం లేదు, మహా అయితే ఒక నెల పాటు మానిపోయి ఉంటుంది. కానీ మన తండ్రి సాయినాథుడు ఒకరికి ఒక సేవని అప్పచెప్తే దాన్ని ఆజన్మాంతం చేయించుకునేవాడు. మనందరికీ తెలుసు బాబా అప్పచెప్పిన సేవలు ఎటువంటి, ప్రతి ఒక్కరికి ఒక నియమం లాగా పెట్టేవాడు బాబా. అలాగే ఇది కూడా బాగోజీ షిండేకి అద్భుతమైన నియమం పెట్టి, ఇంకా ఆయనకి జన్మంటూ ఉంటుందండి. సాక్షాత్ సాయినాథుడికే సేవ చేసుకునే భాగ్యం, ఆయన యొక్క సాంగత్యం, ఆయన పక్కన కూర్చొని ఆయనకి మర్దనా చేసే అదృష్టం, ఆయన కూడా పసిబిడ్డలాగా ఇదిగో తీసుకోరాని 2 చేతులు 2 కాళ్ళు జాచి అతనిగా కూర్చో. వాళ్ళిద్దరూ అప్పుడు ఏం ముచ్చటించుకున్నారో, ఎన్ని ముచ్చటించుకున్నారో, ఎంత పూర్వ పుణ్య పాప సంచయం కరిగిపోయిందో. ఇంక ఎటు ఈ జన్మలో నాకేం వద్దన్నాడు కాబట్టి చాలా మంది బాబా దగ్గర వచ్చిన వాళ్ళు అట్లాంటి వాడు. పురందరే చెప్తాడు, 25 ఏళ్ల పురందరే చెప్తాడు, ఎటువంటిది ఆశించకుండా సాధు సత్పురుషాలని ఆశ్రయించాను, నా లౌకికమైన కోరికల కోసం వాళ్ళని ఆశ్రయించాలేదు అని. చోల్కర్ చెప్తాడు, ఒక చిన్న ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటట్టుకి ఇక నా సకల కోరికలు తీరిపోయాయి అంటాడు 25 ఏళ్ల పిల్ల. రేగే అదే మాటే చెప్తారు, ధూమాలు అదే మాటే చెప్తారు. సో బాగోజీ షిండే బాబాని అడిగితే నిమిషంలో తగ్గిపోతుంది. చూస్తున్నారు, వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు బాబా యొక్క చర్యలని. ఎంత మందిని బాబా తగ్గించి పంపిస్తున్నాడు. ఊది చల్లంగానే అల్లా అచ్చాకరేగా అనగానే, అల్లా బలాకరేగా అనగానే ఎలా తగ్గిపోతున్నాయో చూస్తున్నారు. కానీ వాళ్ళు వాటిని కోరుకోరు. ఒక నూలు చాలా అద్భుతంగా ఉంటుంది. కళ్ళకలకలాగా వచ్చింది ఆయన. షిరిడీకి వచ్చారు. నేరుగా బాబా దగ్గరికి వెళ్తే తగ్గిపోతుందిగా, వెళ్ళలేదు. వాడాలో పోయాడు, తలుపేసుకొని కూర్చున్నాడు, సాయినామం చెప్తూ కూర్చున్నాడు 3 రోజులు. వాళ్ళు అడగలేదండి బాబాని. తగ్గింది. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాడు. కానీ బాబా ఎంత చమత్కారం చేశాడో చూడండి.
ఆ 3 రోజుల పాటు నామం చెప్పినందుకు ఆ కళ్ళకెళ్ళకన తన కంటికి తీసుకొని చూపించాడు. అల్లాడిపోయాడు చూసి. సో మనం భయపడేదంతా మన భవిష్యత్తు గురించి, మన రోగాల గురించి. ఆయన తాను స్వీకరించడానికి ఎల్లవేళలా నీ పక్కనే సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అలా చూపిస్తున్నాడు? నీ లోపల ఉండి అనుభవిస్తున్నది నీ నీ ఆయన ఉన్నాడుగా మనలో. ఉన్నాడా లేదా ఆలోచించి చూడండి. నీ అంతర్యామిని నేనే అన్నాడు కదా! సుఖాన్ని అనుభవించడానికి ఆలీల చెప్పారు అద్భుతంగా. పండరీపురం వెళ్ళాలి అనుకుంటే ఇదే 7వ అధ్యాయంలో వస్తుంది. హమే పండరీపుర జాయేచా జాయేచా హమరా ప్రభు కా మజలాంచా మజలాంచా ఎగిరాడు బాబా గెంతులేసి. అంటే నీ సుఖంలో నేను నీ వెంటే ఉన్నాను. నీతో పాటే వస్తున్నాను. నీ దుఃఖంలో నీ వెంటే ఉన్నాను. నేను కూడా భరిస్తున్నాను, అనుభవిస్తున్నాను. నువ్వు మర్చిపోతున్నావు నన్ను, నేను మర్చిపోవట్లేదు. 24వ అధ్యాయంలో అద్భుతంగా చెప్తాడు. నేను నీ పక్కన లేనా? నన్ను మర్చిపోయావా? మనం ఆయన గుర్తురాడు మనకి. ఫోన్లు చేసుకుంటాం. వాళ్ళకి, వీళ్ళకి 10 మందికి చెప్పేసి అప్పుడు బాబా ఉన్నాడులేండి, ఆయన చూసుకుంటాడు. ఆయనేం అడుగుతున్నాడు? నీ పక్కన ఎవ్వరు లేరు, నేను లేను. నన్ను మర్చిపోయావా? నేను నీకు గుర్తులేనా? నన్ను గుర్తుంచుకో. సో ఆయన్ని గుర్తు పెట్టుకోవడమే మనం చేయాల్సింది. వేరే ఏమీ లేదు. వాళ్ళందరూ చేసింది అదే. ఇందాక నేను హేమాద్రి పంత్ గారి గురించి చెప్పింది అదే మీకు. ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు బాబా యొక్క చర్యలను, లీలలను. దాని ద్వారానే పోవాలి. మన మనోమాలిన్యాలు ఎలా తొలుగుతాయి? అందుకనే స్మరణ, స్మరణ, స్మరణ. ఆయన ఎవరు? ఆయన ఎటువంటి వాడు? ఆయన ప్రేమ ఎటువంటిది? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏం చేయమంటున్నాడు? ఏం వద్దంటున్నాడు? అవన్నీ తెలియాలంటే సచ్చరిత్ర చదవాలి. అంతే కదా! సాయినాథుడైతే మనకు విగ్రహ రూపంలో గుళ్ళో ఉన్నాడు, షిరిడీలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. ఆయన తత్వం తెలియాలంటే సచరిత్ర చదివితే తప్ప, ఒక లీలామృతం చదివితే తప్ప తెలియదు. ఆయన తత్వం తెలిస్తే ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడో తెలుస్తుంది. సో అటువంటి ప్రేమ స్వరూపుడు. ఒకే లీలలోనే ఇద్దరికి ఆ బిడ్డ యొక్క కర్మను తన చేతిలో తీసుకోవడం ఒకటి, ఆ తల్లికి అంత ఊరట కలిగించటం ఒకటి. మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా! వచ్చి 3 నెలల తర్వాత బాబా దగ్గర వచ్చి చెప్పుకున్నారు కదా! సాక్ష్యాధారాలతో సహా నిరూపించుకుంటాడు. మీరు గనక సచ్చరిత్ర చూస్తే 7వ అధ్యాయం యొక్క పేరే వివిధ కథా నిరూపణము. ప్రతి అధ్యాయానికి ఒక నామకరణం ఉంటుంది. 9వ అధ్యాయానికి తప్ప. వివిధ కథా నిరూపణం. వివిధ కథల ద్వారా తానెవరో నీకు నిరూపించుకుంటున్నాడు. ఏం అవసరం పట్టింది ఆలోచించండి. ఏం అవసరం వచ్చింది? వివిధ కథల ద్వారా తాను నిరూపించుకోవాలా? అంటే కోర్టులో మనం గనక ముద్దాయిని నిలబెట్టినట్టు ఆయన నిలబెట్టినట్టు ఆయన నేను ఇదిరా, ఒక ఒక పోతే 7వ అధ్యాయం నిండా అవే కదండి ఉంటాయి. ఒక ఖండయో నేనెవరు తెలుసుకో, నేనెవరో తెలుసు. ఒక కొలిమిలో బిడ్డ ఎన్ని లీలలు అట్లాగే ఆ తల్లి అడుగుతుంది కదా, ప్లేగు బొబ్బ కాపాడే లీల. అట్లాగే నానాసాయి చంద్రకర్ పండరీపురం వెళ్ళాలనుకుంటే ఆయన అసలు ఎవరికి కర్పూరు పంపక ముందే తానే ఎగురుతూ నేను నీతో వస్తున్నాను రా అని చెప్ప. వీటన్నిటి ద్వారా నీ సుఖ దుఃఖాల్లో నేను నీ వెంట ఉన్నాను నిరూపించుకుంటున్నాను. అధ్యాయానికి పేరే అదే. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. వివిధ కథ నిరూపణం. ఏమిటి అవసరం ఆయనకి? ఏమంటే మనం మర్చిపోయాం. భగవంతుడిని మర్చిపోయి ప్రవర్తించేస్తున్నాం. స్వార్థం ప్రబలిపోయింది. 10వ అధ్యాయంలో చెప్తాడు కదా, భక్తుల చెడు వాసనలను, దుష్టులైన రాక్షసులను సంహరించడానికి ఇది ఒక లీలా అవతారం. ఆయన చంపాలంటే ఇప్పుడు మన అందరినీ చంపేసేయాలి. ఆయన వచ్చింది అదా కాదు కదా. సద్గురువు ఏం చేస్తాడు? భగవంతుడైతే సంహరించేస్తాడు. సద్గురువు ఏం చేస్తాడు? సంస్కరిస్తాడు. భగవంతుడు సంహరిస్తాడు. భగవద్ అవతారాలన్నీ మీరు ఎత్తుకోండి, సంహరించడమే పని. కానీ సద్గురువు సంస్కరిస్తాడు. నువ్వు మంచివాడి వెళ్ళేరా, ఈ ఒక్కరం ఉంది, ఇది మార్చేసుకో, ఇది మార్చేసుకో, ఇది తీసేసుకో, ఇది వదిలేసుకో, ఈ స్వార్థం వదిలే, వీటిని వదిలి సేవాభావం పెంపొందించుకో, ప్రేమ భావం పెంపొందించుకో. చెప్పేశాడు కదా, సర్వ జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్ర. డెఫినేషన్ ఇచ్చేసాడు. సో ఆ స్థితికి ఆయనకి ప్రీతి పాత్రురాల్ని నేను అవ్వాలి అని ఉండాలి కదా. నాకు బాబా అంటే ఇష్టం అండి, నాకు బాబా అంటే ఇష్టం అండి చెప్పుకుంటే ఏం ప్రయోజనం? బాబాకి నేను ఇష్టం అవ్వాలి. అవునా కాదా? నాకు బాబా అంటే ఇష్టం, ఓకే. కావాలంటే ఆయన బొమ్మ తీసుకొని ఇప్పుడు అందరు ఇక్కడ పెట్టుకుంటున్నారు, మేము బాబా భక్తులం అన్నట్టు. రైట్, ఓకే. మరి ఆయనకి నేను ఇష్టరాల్ని కావాలి కదా. ఆ లిస్ట్ లో నేను ఉన్నానా లేదు?
ఆ లిస్ట్ లో నేను ఉండాలంటే ఏం చేయాలి? మా తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టం అని చెప్తే కాదు కదా! వాడి ఇష్టం అని చెప్తాడు. వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. వాడు అంటేనే మాకు తలకాయ నొప్పి అండి. అవునా కాదా? ఒకతోటి తల్లిదండ్రులను ఇష్టం అని చెప్తూ నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాళ్ళెట్ట తల బాదుకుంటారో మన తండ్రి కూడా తల బాదుకుంటున్నాడు. ఆ మాట కూడా చెప్పాడు. మీరు చేసే పనుల గురించి మీకు బాగా తెలుసు. బాగా అది ఎంత సాగదీసుకుంటాం. నాకు అహర్నిశలు మీ గురించే చింత. సో, ఆ చింత పడేటట్టు ఆయన్ని మనం చేయకుండా, ఆయన ఆనందపడేటట్టు చేయాలి. ఆయన మనల్ని ప్రేమించేటట్టు చెయ్యాలి. ఆయన వెంటబడ్డాడండి. 3 ఏళ్ళు చేశాడు అపాకులకర్ణి. బలబాటే పటం ఇస్తే 3 ఏళ్ళు ప్రేమపూరితంగా పూజించుకున్నాడు. వచ్చేసాడు యోగ సమాచారాలు అడగడానికి. బాబా పంపించారండి. మీరెలా ఉన్నారు? వాళ్ళు వెంట తిప్పుకున్నారు బాబాని. ఆలోచించి చూడండి. వచ్చారా లేదా? వాళ్ళ ఇంటికొచ్చి బాబా కుశల సమాచారాలు అడిగి వెళ్ళాడా లేదా? ఆయన చెప్పాడు నేను బాబాని కాదమ్మా, బాబా పంపించాడని చెప్పుకున్నాడే గాని, బాబా కాకపోతే ఎవరొచ్చి వాళ్ళ ఇంట్లో కుశల ప్రశ్నలు అడుగుతారు? మళ్ళీ అతను 10 రూపాయలని అడిగేటట్టుగా అయ్యో! వీడు రుణగ్రస్తుడు అయిపోతాడే, 10 ఇస్తానన్నాడే అని వెంటబడి మరీ 10 వసూలు చేసుకొని ఎళ్ళాడా లేదా బాబా? ఆలోచండి వాళ్ళందరూ తిప్పుకున్నారు. తమ వెంట తిప్పుకున్నారు బాబాని. మనం కూడా ఆ పనే చేయాలి. మల్సపతితో చెప్తాడు బాబానే భక్తుల అనుభవ సమితులు భక్త విజయంలో ఉంటుంది. "నువ్వు వెళ్ళురా నేను నీ వెనకే వస్తానండి. నువ్వు ఇంటికెళ్ళు" అంటాడు. సరే ఆయన వెళ్తుంటే "నువ్వు వెళ్ళు నేను నీ వెనకే వస్తానండి." వెంటబడి తిప్పించుకున్నారు. పురంధరేని ఎక్కడో ఇల్లు కట్టమని చెప్పాడు. కట్టాడాయన. "బాబా నేనొక్కడినే భార్యను పెట్టుకొని ఉండలేను. నువ్వు వెళ్ళు నేనొస్తాను నీకు కాపలా ఉంటానని." అర్ధరాత్రి ఆ తలుపు తెరిచి చూస్తే కాపలాగా వస్తున్నాడు. ఇటుకు అటుకు తిరుగుతున్నాడు. ఏందండి ఆయన ప్రేమ? ఆయన ప్రేమను నువ్వు ఏమని వర్ణిస్తావు? ఏమని వర్ణిస్తావు? మాటలు లేవు. మాటలు లేని ప్రేమ. ఎందుకంత ప్రేమ పురంధరి మీద కలిగింది? అది మొదటి మొదటి సమాగమంలోనే రూ. 2 ఇవ్వు అంటాడు. బాబా నా దగ్గర డబ్బులు లేవని నీకు తెలీదా అన్నాడు. నేను అడిగింది అది కాదురా శ్రద్ధ, నిష్ఠ అంటాడు. అది ఎప్పుడో ఇచ్చేసాను పో అంటాడు. అప్పుడే మొదటిసారి బాబాని చూడడం. శ్రద్ధ, నిష్ఠ ఇచ్చేయడం ఏంటండి? ఆ ప్రేమకు కరిగిపోయాడు. వాళ్ళ ఇంటికి కాపలా వెళ్ళాడు. ఇంకో చోట ఆ బాబుకు బాలేకపోతే పోయి మెట్ల మీద కూర్చున్నాడు. ఎవడొస్తాడు రమ్మని చెప్పు నేను బాగు చేస్తాను బాబుని. ఇంకో చోట బాబా నిర్యాణం అయిన తర్వాత కూడా చంద్రాబాయి గోర్కర్‌కి ఎవరో ఏదో చేస్తే ఆ కల్లో కనపడి అమ్మా మీ ఇంట్లో దేవుడి పటాల కింద పెట్టేసున్నారమ్మా. ఒకరో దాన్ని తీసి దానికి ఏదైనా పరిహారాలు చేయించుకొని చెప్పు. అటువంటి ప్రేమ స్వరూపుడు ఆయన ఇప్పటికీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ అందులో అందరికి దర్శనం ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కళల ద్వారా చెప్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మనల్ని వదిలిపెట్టింది ఎప్పుడు? పటం రూపంలో మాట్లాడుతూనే ఉన్నాడు. కల్లో వచ్చి చెప్తూనే ఉన్నాడు. ఎవరో ఒక మనిషి రూపంలో చెప్తూనే ఉన్నాడు. లోపల చేరి స్ఫురణ ఇస్తూనే ఉన్నాడు. మనం గమనించట్ల. మన నలుదిక్కులా ఉన్న బాబాని మనం ఆస్వాదించట్ల. మనం ఆగ్రహించట్ల. ఆయన అనుగ్రహాన్ని మనం గమనించట్ల. ఆయన అనుగ్రహం మీద మాత్రం మన మీద కొండపోతగా వర్షిస్తుంది. సో, అటువంటి అద్భుతమైన లీల ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఆ లీల దాని వెనక ఉన్న సారంతో పాటు మనం అందులో నుంచి ఏం గ్రహించాలి? అటువంటి వాళ్ళని ఎక్కడన్నా చూస్తే మనం సాయి భక్తులం ఎవరం చెయ్యం. కానీ నేను అందరికీ మామూలుగా చెప్తూ వాళ్ళ పట్ల కూడా మనం ప్రేమను చూపించాలి. మన తండ్రి మనకు నేర్పించిందదే. వాళ్ళకు కూడా మన వల్ల అయిన సేవ చెయ్యాలి. సేవేనండి అల్టిమేట్ సేవే. అల్టిమేట్ ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం సేవ, సేవ, సేవ. సేవకుడు కాదు, డబ్బు తీసుకొని చేయడం కాదు. సేవ నిస్వార్థంగా చేయడం, నిష్కామంగా చేయడం, ప్రేమపూరితంగా చేయడం. బైబిల్‌లో చెప్తారు కదా! నీ వలే నీ తోటి వారిని ప్రేమించు. బాబా చెప్పింది కూడా ఒక ముసలమ్మను అరిచినా కూడా ఒప్పుకోలేదు గదా! "ఎందుకురా అరిచావు? కసురుకున్నావు నన్ను" అన్నాడు గదా! నానాసాహెబ్ చందోర్కర్. ఒక భిక్షగత్తెని అరిచినా కూడా సో, మనం సాయి భక్తులం అనుకుంటున్నాం. మన దగ్గర నుంచి మన ఇంట్లో వాళ్ళకి గానీ, బయట వాళ్ళకి గానీ, మన చుట్టూతో ఉన్న వాళ్ళకి కానీ ప్రేమ తప్ప ఇంకొకటి వెళ్ళకూడదు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అప్పుడు మనం అసలైన సాయి బిడ్డలం అవుతాం. భక్తులం వద్దండి. ఆయన భగవంతుడు, మనం భక్తుడు వద్దు మనకి. ఆయన తల్లి, తండ్రి మనం ఆయన బిడ్డలం. ఆయనే చెప్పాడు తల్లికి తగ్గ బిడ్డలు గండి అన్నాడు. తండ్రికి తగ్గ బిడ్డలు గండి అన్నాడే గాని, మీరు భక్తులవ్వండి నేను భగవంతుడిలాగా ఉంటానని ఆయన ఎక్కడా చెప్పలా సచ్చరిత్రలో.
తల్లికి తగ్గ బిడ్డలు అవ్వమని చెప్పాడు. ఆ బిడ్డలయ్యే ప్రయత్నమే అందరి పట్ల ప్రేమను చూపించడం. అది ఇంట్లో గాని, వాకిట్లో గాని ఎవరు మనకు కలిసినా మన దగ్గర నుంచి రావాల్సింది ఆ ప్రేమ. అలనాటి భక్తులందరూ అదే కదా పంచుకున్నారు. ఒక దీక్షిత్ అదే పని చేశాడు. ఒక శ్యామ ఎంత మందిని బాబా దగ్గరికి తీసుకెళ్లడం, పరిచయం చేయడం, ఇంకోటి చేయడం. 200 మంది, 300 మంది వచ్చినా కూడా అందరికీ వడ్డించాడు. శ్యామ, నిమోన్కర్ ఇద్దరే కదా వడ్డించేవాళ్ళు. 1911 తర్వాత బాబా దగ్గర జనాలు రావడం మొదలుపెట్టాక. ఎంత ప్రేమ! వడ్డిచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వెళ్లి తినేసి రావడం. అక్కడ కూడా తినేవాళ్ళు. సో ఒక నానాసాహెబ్ చంద్రకర్, ఒక మహల్సాపతి, వాళ్ళందరూ కూడా దీక్షితే చెప్తాడు. మహల్సాపతి పక్కన కూర్చుంటే శాంతి, బోధ లభించేది అంట. మనిషి పక్కన కూర్చుంటే ఆయన మాట్లాడితే లభించడం వేరే అండి. కూర్చుంటే లభించడం అంటే వాళ్ళ లోపల ఎంత ప్రేమను సంతరించుకుంటే వాళ్ళ పక్కన కూర్చోగానే మనకు ఆ శాంతి అనుభూతి అవుతుంది. ఆలోచించి చూడండి. మరి మనమందరం కూడా సాయి భక్తులు అని చెప్పుకుంటూ ఈర్ష్యాద్వేషాలకో, లేకపోతే ఆ పార్టీలు పెట్టుకొని ఈ పార్టీ నచ్చలేదు, ఆ పార్టీ నచ్చలేదు, ఈ గుడి వాళ్ళు నచ్చలేదు, ఆ గుడి వాళ్ళు ఇవేవి మనకు ఉండకూడదండి. మనం ఆ ప్రేమనే సంతరించుకోవాలి. బాబా గుళ్ళల్లోనూ విభేదాలు వచ్చేసాయి, సత్సంగాల్లోనూ విభేదాలు వచ్చేసాయి. బాబా చెప్తాడు ఒక చోట, జనులు ఎంత పిచ్చివారు, ఒకరి నుండి ఒకరు వేరు అని అనుకుంటున్నారు. 7వ అధ్యాయంలోనే వస్తుంది ఆ మాట. హిందూ ముస్లిమ్స్ కొనే ఉదంతం. జనులు ఎంత పిచ్చివారు. మనం వేరే వేరే అనుకుంటున్నాం. నువ్వు ఒక పార్టీ, నేను ఒక పార్టీ అని. మనం అందరం ఆ సాయినాథుడి బిడ్డలమే. అది హిందువులైనా, ముస్లిమ్స్ అయినా. బాబా అందుకే కదా 3వ అధ్యాయంలోనే తీసుకొని వచ్చి అద్భుతంగా రోహిల్లాని పెట్టాడు. ఏం నామస్మరణ చేసే వాళ్ళు ఇంకెవరు లేరా అప్పట్లో? ఎంతమంది ఉండుంటారు? వాళ్ళెవరిని తెచ్చిపెట్టకుండా ఎందుకు రోహిల్లాని తెచ్చిపెట్టారు? అందరూ నా బిడ్డలే, రష్యన్స్, ముస్లిమ్సే నా బిడ్డలు అంటున్నప్పుడు మనం ఒకరిలో ఒకరు కొట్టుకుంటే ఎలాగా? మనలో ఒకరికి మధ్య ఒకరికి సామరస్యం లేకపోతే ఎలాగా? ప్రేమ లేకపోతే ఎలాగా? ఎప్పుడు ప్రేమ జనిస్తుందో విసుగు మాయమవుతుంది. సచ్చరిత్ర చెప్తుంది. ప్రేమ లేదు కాబట్టి విసుగు, కోపాలు, ద్వేషాలు, ఈర్ష్య అంతా వస్తుంది. సో మనం అందరం సాయినాథుడి బిడ్డలం అవ్వాలంటే ఆ ప్రేమను సంతరించుకోవాలి. ఆ ప్రేమను సంతరించుకున్న అలనాటి భక్తుల ఉదంతాలు చదువుకుంటూ ఉంటే మన మనసు కూడా నేనేంది ఇలా ఉన్నానే, ఇలా అవ్వాలి, ప్రేమపూరితంగా అవ్వాలి, నా వల్ల అయిన సహాయం 10 మందికి చెయ్యాలి అన్న భావన మనలో కలుగుతుంది. అటువంటి భావనను కూడా సాయినాథుడే మనకు కలిగిస్తాడు. ఆయన యందు అపూర్వమైన ప్రేమను కూడా ఆయనే కలిగించుకుంటాడు. మనల్ని మారుస్తాడు. మనం ఒక్కింత శ్రద్ధ, సబూరి వహించాలి. అవే మన 2 రెక్కలు. ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం ఒక రెక్క. ఆ విశ్వాసంతో కూడుకున్న, ధైర్యంతో కూడుకున్న ఓర్పు, అది లౌకికంలా కానీ, ఆధ్యాత్మికత కానీ 2 లేవు. ఉన్నది ఒకటే అటువంటి ఓరిమిని కూడా మనం అందరం కలిగి ఉంటూ, ఆయన ప్రేమ మన మనసులో ఉన్నంత సేపు, ఆ ప్రేమలో మన మనసును ఉంచినంత సేపు, ఎందుకని ఫలితం చెప్తానన్నాను కాబట్టి ఆ 2 నిమిషాలు చెప్పేసి ఆపేస్తా. నీకు భూత, భవిష్యత్, వర్తమానాలు గుర్తురావు. దానివల్ల ఎవరి గురించి చెడు తలంపులు రావు. పాపపు ఆలోచనలు రావు. పాపపు చర్యలు చెయ్యవు. ఈ గంట, గంటన్నర సేపు ఏకాగ్రతగా విన్నందువల్ల పుణ్యం మాత్రమే వస్తుంది తప్ప మిగతా అంతా పోతుంది. సో ఇన్ని ఫలితాలు ఇది మనం పారాయణ చేసినా, ఆ సత్సంగం విన్నా, ఆ ఏకాగ్రతతో వినగలిగితే, మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతే, బాబా చెప్పినట్టు నామం పాపాలనే పర్వతాలను పడగొడుతుందన్నట్టు, మన పూర్వ సంచితాలు ఏవైనా ఉన్నా కూడా, అవి కూడా ఈ జ్ఞానంతో దగ్ధమైపోతాయి. అటువంటి అద్భుతమైన అవకాశాన్నే సాయినాథుడు వీటన్నిటి ద్వారా మనల్ని కట్టేసి మరీ అందిస్తున్నాడు కాబట్టి, అటువంటి సాయినాథుడికి ఇలా చింతన చెయ్యాలి, ఇలా చదవాలి అని నేర్పించిన రమేష్ అన్న పాదాలకి, సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
సాయిరామ్ అండి. ఎవరన్నా డౌట్లు ఉంటే అడగండి. హలో సాయిరామ్ అండి. ఎవరైనా సార్ పరిప్రశ్నలు అడగచ్చు. ఇక్కడ డౌట్లు అడిగేది ఏం లేదు గారు, ఉన్నది ఒకసారి మననం చేసుకోవడం తప్ప అంతకంటే ఇంకేం లేదు. సచరిత్ర ఇందాక ఎలా చదవాలి అనేది చెప్పారు. అలాగే 41 అధ్యాయంలో ఆల్రెడీ చెప్పేస్తున్నారు బాబా గారు ఎలా చదవాలి. దేవుతో చెప్తారు పదం పదం అర్థం చేసుకుంటూ. ఇందాక లక్ష్మి గారు కూడా అదే చెప్పారు. పదం పదం అర్థం చేసుకుంటూ చదువు. అర్థం చేసుకున్న దాన్ని పక్క వారితో పంచుకో, మాట్లాడుకో. పిచ్చి మాటలు లేకపోతే ఊరు రాజకీయాలు ఇవి కాదు. సచరిత్రలోని మాటలు మాట్లాడు. పదం పదం అర్థం చేసుకుంటూ. పారాయణం అంటే వారాలు వారాంగని లేపేయడం కాదు. లక్ష్మి గారు ఇది కూడా చెప్పారు. అది నాకు అర్థమైంది. అది తర్వాత బాబా నలుదిక్కులా ఉన్నారు. ఆ పాయింట్ చెప్తారా లేదా అనుకున్నాను, కానీ 24వ అధ్యాయంలోని పాయింట్ చెప్పనే చెప్పారు. నేను నీతో లేనా, నేను నీతో లేనా, నీతోనే ఉన్నాను కదా, నాకు పెట్టి తింటున్నావా అన్నప్పుడు మనం తలుచుకుంటే మన పక్కనే ఉంటారు బాబా. సమస్య లేదు ఇక అక్కడ. బాబా స్వయంగా చెప్పిన మాట 24వ అధ్యాయంలో హేమట్ పంత్ చెప్పిన మాట అదొకటి. నిరూపణ, తాను సర్వాంతర్యామి నిరూపణ అంటే అసలు బాబా హామీ ఏమైనా ఇచ్చారు 19వ అధ్యాయంలో. ఈ మసీదులో కూర్చుని ప్రమాణ పూర్తిగా చెప్తున్నానమ్మా, ప్రమాణం చేసి చెప్పారు ఆయన. 60 ఏళ్ల పాటు ఆయన ఆ మసీదులో కూర్చుని ఏమేమి చెప్పారో అవన్నీ కూడా ప్రమాణ పూర్తిగానే. ఇక మనం డౌట్ పడనే అక్కర్లేదు. ఆఖరికి బాబా ఎలా లభిస్తారు? ఇప్పటి వరకు లక్ష్మి గారు గంట సేపు పైన చెప్పారు. అది ఆ వినడం వల్ల జరిగేది ఏంటి, ఆ విన్న తర్వాత చేయాల్సింది ఏంటి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఇలా తప్ప నేను లభించను అని 3వ అధ్యాయంలో చెప్తారు. కాబట్టి ఈ గంట సేపు మనం విన్నది ఏం చేయాలి? శ్రవణం చేసాం, అయిపోయింది. అది నెక్స్ట్ మననం. ఏం చెప్పారు, ఎక్కడెక్కడ ఏ పాయింట్లు చెప్పారు, ఎలా చెప్పారు అనేది మనం మననం చేసుకోవాలా. ఆ మననం చేసుకుని నిధిధ్యాసనం, అదే నిధి, దాని మీద ధ్యాస పెట్టుకోవాలా. అప్పుడు బాబా మనకి లభిస్తా. ఇలా తప్ప నేను లభించను అని చెప్పంటే తాను ఎలా లభిస్తారో కూడా చెప్పారు. తన చరిత్రను ఎలా చదవాలో చెప్పారు. ఇదంతా నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నానమ్మా అని కూడా చెప్పారు. జస్ట్ మనం ఇప్పుడు ఎన్ని మనం చేసుకున్నాం తప్ప ఇంకా డౌట్స్ ఏం లేవు నడుచురారు. ఇక ఎదురు అడిగేదేం లేదు. కాకపోతే ఒక్కసారి మేడం చెప్పింది మనం చేసుకోవడం తప్ప ఇంకోట. సాయిరాం సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఒకసారి రీక్యాప్ అనుకోండి. ఇప్పుడు మన నాగమల్లేశ్వరరావు గారు రీక్యాప్ చేసినట్లాగా ఎవరైనా రీక్యాప్ చేయండి మళ్ళీ. మననం, ఇదే మననం. డౌట్స్ ఉంటే డౌట్స్ అడగచ్చు, లేకపోతే మననం చేసుకుందాం. రత్నాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సాయిరామ్. ఈ భక్త విజయం ఎవరు రాశారు? భక్త విజయం బాబుజీ గారు శరత్ బాబు గారా అనుకుంటానండి. కాదండి, మేడం చెప్తారు. నారాయణరావు గారు రాశారు. నారాయణరావు అంటే శరత్ బాబుజీ గారు ఇచ్చిన స్ఫురణతో నారాయణరావు గారు రాశారు. ఎవరు? పర్తి నారాయణరావరా? కాదండి, ఈయన వేరండి, వేరు.
అంటే బుక్ చదవలేదు నేను, ఇప్పుడే కొత్తగా విన్నాను, అందుకోసం అడుగుతున్నాను డీటెయిల్ గా. నారాయణరావు గారు. అవునండి. ఇంకెవరైనా కాస్త రీక్యాప్ చేయండి, బాగుంటుంది. ఈ గంటలో విన్న విషయాలు ఒక్కసారి ఒక 2-3 పాయింట్లు ఒక్కొక్కరు చెప్తే చాలా బాగుంటుంది. మననం అయిపోతుంటుంది అందరికి కూడా, 1 పాయింట్లో 2 పాయింట్లో. షిరిడీలో శరత్ బాబుజీ గారి ఆశ్రమంలో దొరుకుతుందండి ఆ పుస్తకం. రత్నాకర్ గారు అచ్చా, షిరిడీలో శరత్ బాబుజీ గారి ఆశ్రమంలో దొరుకుతుంది. సరే అమ్మా. అమ్మ ఒక మాట ఏయ్. చెప్పారు, ఏమనంటే నిజంగానే, అంటే ఇక్కడ నాకు రిలేటెడ్ గా నేను చెప్తున్నాను, సినిమాలు నాకు కూడా బాగా పిచ్చి ఎక్కువ. అమ్మ అన్నారు చూసారా, క్యూరియస్, అక్కడ నెక్స్ట్ ఏమవుతుందా 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 అని. ఇక్కడ పారాయణాన్ని నేను నిజంగా ఇప్పుడు వరకు మామూలుగా చదవటం, దానిలో కొన్ని గ్రహించటమే నేను చేసింది. కానీ ఈరోజు ప్రతి ఒక్క అక్షరాన్ని ఆస్వాదించటం అంటారు కదా, నిజంగా ఇవాళ ఆ ప్రతి పదము, ప్రతి అక్షరము, ఆ దానిలో మనం సినిమా చూస్తుంటే ఎలా అయితే దర్శనము, ఎలా అయితే చూస్తామో, నిజంగా ఇవాళ చెప్పిన ప్రతి ఒక్కటి అక్కడ కళ్ళకు కట్టినట్టుగా దర్శనం చేపించారు. ఎందుకంటే మనకి ఇంతకు ముందు మైనంపాటి ప్రసాద్ గారు దర్శనం 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 అని రోజు చెప్తానే ఉండేవారు. కానీ నాలో క్వశ్చన్ ఉండేది, ఏంటి దర్శనం అంటారు, ఏంటి ఆ దర్శనం 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 అని. ఇవాళ నిజంగా దానికి ఆ దర్శనం అనే ఎగ్జాంపుల్ ఇవ్వటమే కాదు, చేసి కూడా చూపించేశారు ఇలా దర్శనం చెయ్యాలి అనేది. నిజంగా దానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు. బాగుంది. అదే మరి బాబా దయవల్ల మనం అందరం ద్వారకామాయిలో కూర్చున్నాం, మనం అందరం కూడా అక్కడ ఆ ప్రేమ గురించి చెప్తూ ఉంటే, బాగోజీ ఎవరికి ఇవ్వలే, బాగోజీ షిండేకి ఒక్కడికి ఇచ్చారా ఆ కాలితే. ఆయన అక్కడ బాగోజీ షిండే ఒక ఆయన కనిపించాడు మనకి, బాబా అక్కడ కూర్చున్నాడు, ఈయన బయటికి పరిగెడుతున్నట్టు కనిపిస్తోంది. వెన్నపూస ఎక్కడి నుంచి తెచ్చాడు తెలియదు, బయటికి వెళ్ళిపోయాడు. ఒక 10 నిమిషాల్లో వచ్చాడు, ఎంతసేపు మళ్ళీ వచ్చాడు. వచ్చి అలాగ కళ్ళకు కట్టినట్టు ఆ రీల్ అలా రన్ అవుతూ ఉంది మనకి. అసలు అలాగే ప్రతి, అంటే అదొక్కటే కాదు, ప్రతి చెప్పిన ప్రతిదీ అలా కళ్ళకి ఇవాళ దర్శనం ఏంటి అనేది నిజంగా దర్శించి చూపించారు. అద్భుతం. అంతే, ఆ మనస్సు అలా కట్టుబడి ఉండడం కోసమే ఈ యొక్క సచ్చరిత్రలో ఇందాక చెప్పినట్లాగా మన లక్ష్మి గారు అలా ఆగిపోవాలంతే, ప్రపంచం ఆగిపోవాలంతా. ఇక మనము బాబా ఇంకెవరు ఉండకూడదు, అక్కడ జరుగుతున్న సీన్లు కనిపిస్తూ ఉండాలి అంతే. చరిత్ర ఇవాళ దర్శనం చేసుకున్నాం అన్నమాట మనం. నువ్వు చెప్పినట్లాగా ఇవాళ దర్శన భాగ్యం కలిగింది. అంత క్యారెక్టర్స్ అంతా ముందు కనిపిస్తున్నారు. అంత ఆ శ్యామని పంపిస్తే ఈయన వెనక నుంచి ఎన్నిట్లా కూడా కనిపించేస్తుంది. అక్కడ వెళ్ళిపోయి ఆ కంబళి ఒక నల్ల రంగులో కనిపించింది, నాకు మీకు ఏ రంగులో కనిపించిందో తెలియదు, కానీ రంగు కంబళి కనిపించి దాంట్లో దుర్గంధం బయటికి రాకుండా ఇలా కప్పుకున్నట్లాగాను, అలా పిరికిగా చూస్తున్నట్లాగా, ఈయనేమో ఆ కర్ర ఒకటి కాకుండా చేత్తో ఇలా కౌగిలించుకుని రానాయన బాబా పిలుస్తాను తీసుకెళ్ళడం. అలాగే మిస్సెస్ మేనేజర్ కూడా అక్కడ ఆవిడ మధ్యలో కూర్చుంది, చాలా మంది జనం ఉన్నారు, మధ్యలో కూర్చుంది ఆవిడ ముఖం అంత క్లియర్ కనిపించట్లేదు, మనం చూడలేదు. కానీ ఒకటి, ఆవిడ ఆత్మారాం తర్కడ్, రామచంద్ర తర్కడ్ గారి తమ్ముడు భార్య అని చెప్తారు కదమ్మా లక్ష్మి. మిసెస్ మేనేజర్, అవును కదా, అదే ఆయన పేరేదో ఉంది. ఈవిడ పేరు కూడా మిసెస్ మేనేజర్ అని పిలుస్తారు, ఈవిడ కూడా వేరే పేరే ఏదో ఉంది. ఆవిడ మధ్యలో కూర్చుంది. ఈ లోపల కోవా తీసుకురావడం,
నాకు పెడతారేమో ఎక్కడ తగ్గుతాడేమో అంటే ఆవిడకి పెట్టడం ఇవన్నీ అలా కనిపించేట్లాగా బాబా ఎంత అద్భుతమైన ఇది ఇవాళ నిజంగా అసలు ఉన్న జాడ్యాలని పోవాలి ఇంకా లోతుగా వెళ్తే నరసింహారావు గారు ఆయా క్యారెక్టర్స్ మనం అయిపోవాలి. ఆయా క్యారెక్టర్స్ భగవద్గీత మనం అయిపోయాం అనుకోండి, పడుకున్నాము ఏదేదో పిచ్చి ఆలోచనలు చేసి బీపీ షుగర్లు పెంచుకోవడం కన్నా రా బాబా పొద్దున్నే అయిందిగా చెప్తాడు యమాద్రిపతి. ఇప్పుడు కూడా ఆయా సమయాల్లో షిరిడీలో ఏం జరుగుతుందా అన్న దాన్ని భావన చేసుకుంటే చాలు. ఆ భావనలో ఉండిపోతే చాలు, మనం వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు. అవునా కాదు? ఆరాధ్యాల్లో కూడా ఎంత అద్భుతంగా బాబా ఊదిలో పెట్టిన ఆ చెయ్యి, వేడి వేడి ఊదితో కూడుకున్న వరద హస్తం మన తలని తాకుతూ ఉన్నట్టు భావన చేసుకోమంటారు. అంతే, ఇంకేముంది అలా పెట్టుకున్నాం అంటే వెళ్ళిపోతాం లోపలికి, ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. ఆయన చెయ్యి తగిలింది అన్న భావన కలిగింది. అలా మనం ఆ భక్తుడు అయిపోవాలి, అక్కడ పరకాయ ప్రవేశం చేయాలి. సినిమా చూస్తే హీరోనో అయిపోతున్నాం కదా, అయిపోయే కదా కొట్టేస్తున్నట్టు చేసేస్తున్నట్టు. ఇక్కడ ఆ భక్తుడిగా పరకాయ ప్రవేశం చేసేసాం అనుకోండి, మనం ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆ భక్తుడిగా మారిపోతాం. కాసేపు శ్యామగా మారిపోతాం. ఊరికే బుగ్గెందుకు గిల్లుతావు బాబా, బుగ్గ గిల్ల బాబా మాకొద్దు, తీపి మిఠాయిలు పెట్టు అని అడుగుతాము. ఆయనతో గొడవ పడతాము. కాసేపు బాగోజీ షిండే అయిపోతాము, కాసేపు రాధాకృష్ణ అయిపోతాము. అవునా కాదా? అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆ లీలను గనక అలా భావన చేసుకోగలిగితే ఆయనతోటే ఉంటాం. ఒక్క క్షణమైనా సాయిని వదిలి ఉండగలమా? ఇంకా ఉండలేము. ఆయా టైంలో ఏం జరిగింది? లెండికి వెళ్తున్నాడు బాబా, వెళ్ళు, లెండి ఉత్సవం ఉంది కదా ఆనందంగా. చావడి ఉత్సవం 2 గంటలు 3 గంటలు జరిగేది. భావన చేసుకున్నాం అనుకోండి, అక్కడ దీక్షిత్ పక్కన మనమే డాన్స్ చేస్తున్నాం, లేదా దీక్షిత్ మనమే అయిపోయాం, బాగోజీ షిండే కాసేపు అయిపోయాం, లేకపోతే మహల్సాపతి కాసేపు అయిపోయాం. వెంట్రుకలు కూడా తీసేసుకున్న సన్నటి శరీరంతో నేను ఇంతలా ఉన్నా అప్పుడు సన్నంగా అయిపోతా. ఎందుకంటే నా భావం నాది కదా, మీరెవరు అడ్డం రారు కదా. సో అలా భావనలు ఉంచేస్తే మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది. బీపీలు, షుగర్లు, స్ట్రెస్లు ఏమి ఉండవు. బాబా మనకి ఇచ్చిన అద్భుతమైన వెసులుబాటు అది. మనకి తెలియదు, దాని ఉపయోగం తెలియటల్లా. సాయిరామ్ అండి, సాయి. కానీ అసలు అంత ప్రేమ మన మీద అంత కురిపించేస్తున్నాడు ఏంటమ్మా అసలు. నిజంగా తలుచుకుంటే అసలు ఏంటి మనం ఏం చేస్తున్నాం బాబాకి? నువ్వు అన్నట్లాగా ఓసారి ఏమో ఇష్టమైతే చూస్తాం, లేదో సినిమాకో లేకపోతే ఎవరు చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడతాం. ఎప్పుడు మనకు అవసరమైతే పట్టించుకుంటాం. అలాంటిది ఏమి పట్టించుకోకపోయినా అదే అవసరం పడితే కాళ్ళు, లేకుంటే చుట్టూ పట్టే రకాలు అంత ప్రేమ కురిపించేస్తాం. అసలు ఇప్పుడు కూడా మనకి కూడా ఎవరికి అర్థం కాదేమో అసలు అంత ప్రేమ. మరి ఏమి చేయకుండా ఏదో ఒకసారి దండం పెడతాము, సామాధి పంతు చెప్పినట్లు చేస్తాం. మనం రెండు చేతులను తలకాయ పెడతాం, తలకాయ తీసుకెళ్ళి ఎక్కడో పెడతాం, చేతులు ఇంకో చోట పెడతాం. అయినా సరే మన మీద ఇంత ప్రేమ ఎలాగా, ఎందుకు అనేది ఎప్పుడు కూడా పెద్ద ఇదే. అన్మ్యూట్ చేయమ్మా, అన్మ్యూట్ చేయి. గిరిగారు మాట్లాడతారంటండి. మాట్లాడండి. లక్ష్మి గారు కూడా మాట్లాడతారట తర్వాత. మాట్లాడండి, గిరిగారిని మాట్లాడండి, నన్ను అన్ముట్లోనే ఉంచండి. అందరికి సాయిరామ్ అండి. అమ్మ లక్ష్మి గారు గంటన్నర సేపు మమ్మల్ని ద్వారకామాయిలో కూర్చోబెట్టారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇకపోతే నేను ఒక 4 పాయింట్లు మాత్రమే చెప్పదలుచుకున్నా. సచ్చరిత్ర చదివిన ప్రతిసారి కూడా ఇంకా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విధానంలో నాకు ఇంకా కొత్తగా అనిపించినాయి. అయితే ఎన్నోసార్లు బాబా మందిరానికి పోతే నాలాగానే చాలా మంది ఇతరులను ఎందుకు అనుకోవాలని నేనే అనుకుంటున్నాను నన్ను నేనే. మరి ఏదో ఒకటి బాబా దగ్గర నుంచి పువ్వు, పత్రో, ఓ ప్రసాదము నాకు ఇస్తే బాగుండు అనేటటువంటి భావన ఎన్ని రోజులు ఉన్నది తల్లి నాకు. అది మాత్రం ఈ రోజు నుంచి తీసేసుకుంటున్నాను నా మెదడులో నుంచి. ఇది మీ ద్వారా నేను నేర్చుకున్నాయి. చాలా చాలా ధన్యవాదాలు అమ్మా. ఇంకొకటి ఏంటంటే, ఈ సచరిత్ర చదవడం వలన, పారాయణం వినడం, మీ ప్రసంగాలు వినడం వలన గతాన్ని గాలికి వదిలేయాలి, భవిష్యత్తును బాబాకు వదిలేయాలి అనేటటువంటి నేర్చుకున్నా. అంతేకాకుండా ఇంకా అందరికీ చెప్పదలుచుకున్నా,
అమ్మా ఆ మాట సచ్చరిత్రలోనే ఉందండి. ఒక అధ్యాయం చివరి గతించిన కాలం తుడిచిపెట్టుకుని పోయి భవిష్యత్తు తీరానికి చేరి వర్తమాన కాలం అంతా గురు చరణాలలో ఉండుగాక శాసిస్తు హేమాద్రి పంత్. అంటే నీ పని వర్తమాన కాలంలో గురు చరణాల్లో నీ మనసును ఉంచు. గతం పోయింది, బాబా దగ్గరికి వచ్చేసాం, ఇంకా మనకు గతం ఎక్కడుంది? నీ దగ్గరికి వచ్చాక నాకు ఎక్కడుందని అడిగాడు మద్రాస్ భజన సమాజం ఆయన. మనం ఇంకా నాకు కర్మలు ఉన్నాయి, నాకు జన్మలు ఉన్నాయి అనుకుంటే అట్టే ఉంటాయి. అయితే ఈ సచ్చరిత్ర అనేటటువంటిది మనం ఒక హ్యూమన్ మాన్యువల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పొచ్చు. మనం ఎలా బ్రతకాలే చెప్తుంది, ఎలా బతకూడదో కూడా చెప్తుంది. కాబట్టి అందరం చదువుతూనే ఉన్నాం, ఆచరణకు వచ్చే వరకు కొంచెం వ్యత్యాసం అనేది వస్తుంది. ఇలా వినగా వినగా కొంతనైనా మానసిక మార్పు జరగాలని కోరుకుంటున్నాను తల్లి. చాలా చాలా ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పినారు నాకు. ధన్యవాదాలు. మీరు చెప్పిన మాటే గిరిగారు, మీరు చెప్పిన మాటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. సచ్చరిత్ర మన మాన్యువల్ గైడ్, దాన్ని చదివితే డూస్ అండ్ డోంట్స్ తెలుస్తాయి, అంతేగాని అది తిప్పాయన పుస్తకం కాదు అని ఎప్పుడు చెప్తూనే ఉంటా. హలో లక్ష్మమ్మ గారు చెప్పండి రత్నాకర్ గారు. చాలా చాలా బాగా చెప్పారు. అసలు టైమే తెలియలేదు నాకైతే, ఎప్పుడు అయిపోయిందా 1.5 hours అని నాకు అనిపించింది. మనసు ఎటో పోలేదు అసలు, మీరు చెప్తుంటే పూసగుచ్చినట్టు. అసలు నిజంగా అసలు మాటలు